జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. మరి ఈ ధ్యానంలోకి నేను రావడానికి కారణమైన శ్రీకాళహస్తి వాసులైన శ్రీ మునిబాబు గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. మరి మన జూమ్లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ, అలాగే యూట్యూబ్లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. మరి అలాగే ఇటువంటి జ్ఞానాన్ని నాకు పంచే అవకాశాన్ని ఇచ్చిన శ్రీ మహావతార్ ఫౌండేషన్ రంగనాథ్ సార్కి, ఈ జూమ్ నిర్వహిస్తున్న లలిత మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామాలు తెలియపరుస్తున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. దసరా పండుగ సెవెన్ నవరాత్రుల సందర్భంగా మొట్టమొదటి రోజు అన్నారు. స్వాగతం అండి అందరికీ. ఆ యొక్క విజయలక్ష్మి యొక్క మాత యొక్క ఆశీర్వాదం అందరి మీద ఉండాలి. మరి మనందరం కూడా నిరంతరం సెల్ఫ్ చెక్ చేసుకుంటూనే ఉండాలి. మరి ఆ భగవంతుడి కృప, మాత కృప, విశ్వం కృప మనందరి మీద ఉండాలి. మరి మనందరి మీద ఉండాలి అంటే ఊరికే ఉంటుందా అండి? ఊరికే కళ్ళు మూసుకొని కూర్చొని నాకు ఆ దసరా నవరాత్రుల సందర్భంగా ఈ పవర్ వచ్చేయాలి అనుకుంటే వచ్చేస్తుందా? మనం ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఎటువంటి వారైనా సరే, ఎటువంటి సాధనలు చేసేవారైనా, చాలా మంది ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళు కూడా స్టిల్ ఇప్పటికీ కొంతమంది విగ్రహారాధనలో ఉంటూ హాఫ్గా ఉండేవాళ్ళు కూడా ఉంటున్నారు మాస్టర్స్. అదేమి పాయింట్ అవుట్ అని కాదు. ఎందుకంటే ధ్యానం అనే విషయం కంపల్సరీ చెప్పడం కోసం నేను ఈ రోజున దసరా నవరాత్రుల సందర్భంగా నేను చెప్పడం జరుగుతుంది. సో మనం ఎటువంటి సాధనలు ఉన్నప్పటికీ ధ్యానం అనేది మనకి అల్టిమేట్, అంతిమం. మనం ధ్యానానికి అందరం కూడా శరణాగతి అవుదాము. మరి అలాగే మనం అందరం కూడా మన దైనందిన జీవితంలో మనలో ఎన్నో తెలుసుకోవాల్సినవి ఉంటాయి, తెలిసినవి ఉంటాయి. మరి తెలుసుకున్నవి ఆచరించుకుంటున్నామా, ఇంకా విచారించుకుంటున్నామా? మరి మనం తెలుసుకున్న విషయాలు కాక ఇంకా దానికంటే ఇంకా పై ఎత్తున ఇంకా అల్టిమేట్ ఏముంది అనే విషయాల గురించి మనం తెలుసుకుంటూనే ఉండాలి మాస్టర్స్. మరి నిరంతరం మనం ఎన్నో చెప్పుకుంటూ ఉన్నాం. మన ఇంట్లో మనం అరిషడ్ వర్గాలు మనలో ఉన్నాయా, మనలో మరి సెల్ఫ్ చెకింగ్ ఏ విషయాల్లో మనం చేసుకుంటూ ఉన్నాం? 21 సెల్ఫ్ చెకింగ్ పాయింట్స్ ఉన్నాయి అనుకుంటున్నాం. 21 కాదండి, 100 పైన ఉంటాయి. 1000 ఉన్నా ఉండక్కర్లే, ఆశ్చర్యపడక్కర్లేదు మనం. కాకపోతే మన సాధనలోకి వచ్చే మనకు మనలో ఈ యొక్క లైఫ్ అదృష్టం అదే. మనం అందరం ధ్యానం అయ్యాము. అంతేకాదు మన 600 జన్మలు దాటుకుంటూ వచ్చామండి మనందరం. మరి పత్రిసారి మనందరం చెప్పుకున్నారు. సో ఇంకా మనం అందరం ధన్యులం ధ్యానం అయినందుకు. మరి ఈ రోజున నేను ఒక టాపిక్ తీసుకొచ్చానండి. మరి ఈ విశ్వం యొక్క తతంగం ఎట్లా ఉంటుంది, ఈ విశ్వం దానికి మనం ఎలా కనెక్ట్ అవుతాము, ఈ విశ్వంలో గురించి చెప్పుకునే విషయాల్లో మనకి వచ్చే సబ్జెక్ట్లో మనందరికీ కూడా వీటి గురించి అవగాహన ఉందా? అంటే ఇన్నాళ్ళు ధ్యానం చేస్తున్నాము, మరి ఆత్మ యొక్క సోల్ జర్నీ ఏంటి అని చెప్పి మనం తెలుసుకుంటూ ఉంటాం కదా. ఇంకా లోతైన విషయాలు మనలో ఏమన్నా అనుభవాలు వచ్చాయా అనే విషయం మనం లాస్ట్లో చర్చించుకుందాం మాస్టర్స్. మరి ఈ రోజున ఏంటో విషయం చూద్దాం. మరి మనకు పుట్టబోయే పిల్లలు అనేక ఉన్నతమైన తలాల్లో వస్తూ ఉంటారు. ఉన్నతమైన తలాల నుంచి అంశాత్మలు వర్షంలా కురుస్తూ ఉంటాయంట. వర్షంలా కురుస్తూ ఉన్నప్పుడు ఊరికే వర్షంలో కురుస్తూ ఉంటే మాత్రం వాళ్ళలో ఎటువంటి ఆత్మలు వస్తున్నాయి? అన్నీ ఉన్నతమైన సదాత్మలే వస్తున్నాయంట. ఉన్నతమైన సదాత్మలే వస్తున్నప్పుడు వాళ్ళల్లో ఎటువంటి మనస్తత్వం కలవాళ్ళు ఉంటారు? వాళ్ళలో ఎటువంటి సాధనలు చేసే వాళ్ళు ఉంటారు? అసలు ఆ పిల్లల యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయి? తల్లిదండ్రులు వాళ్ళలో ఉన్న గుణాలు ఎలా వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు అనే విషయం కూడా చాలా అంటే చాలా ముఖ్యమైనదండి. మరి భూలోకంలో అంటే వాళ్ళ యొక్క అవసరాలను బట్టి వాళ్ళు భూలోకంలో వచ్చి వాళ్ళు ఏ లక్ష్యాలనైతే చేరుకోవాలో ఆ లక్ష్యాలకు తగ్గట్టుగా తల్లిదండ్రులను కూడా ఎంచుకొని పుడుతూ ఉంటారనమాట. అయితే మరి వాళ్ళకి కొన్ని రోజులు పట్టవచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, కొన్ని ఏళ్ళు పట్టవచ్చు. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు ఎందుకంటే కష్టపడి జన్మ ప్రణాళికలు వేసుకునే కొద్దీ వాళ్ళకి వాళ్ళకంటూ తనమైన జ్ఞానం ఉంటుందంట, సొంత ఎంపిక ఉంటుందంట. అంటే భూమి మీద జన్మించేటప్పుడు నాకు ఇటువంటి పేరెంట్సే కావాలి, నా లక్ష్యానికి చేరుకునే దానికి ఈ తల్లిదండ్రులైతే నాకు సహాయపడతారు. ఎక్కడంటే అక్కడ నేను పుడితే నాకు అక్కడ ఆ తల్లిదండ్రుల యొక్క మానసిక స్థాయిలను బట్టి నేను వాళ్ళ దగ్గర ఎదగలేను అని స్పెసిఫిక్‌గా ఎంచుకుంటూ ఉంటాయంటండి. ఎందుకంటే ఈ పాయింట్ గురించి ఎప్పుడు ఇది నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ అండి మాస్టర్స్. సో, నా గత 30 ఏళ్లుగా ధ్యాన సాధనలో ఉండడం గానీ, జ్ఞానపరంగా ఉండటం గానీ, మా మా వైఫ్ అండ్ హస్బెండ్ అలా సాధనలో ఉండేవాళ్ళం. మా పిల్లలు గూడా అట్లానే జన్మ తీసుకోవడం జరిగింది. ఈ 25 ఇయర్స్ నుంచి కూడా వాళ్ళని గూడా అదే మార్గంలో
మరి రకరకాల పరిస్థితుల్లో పెంచడం జరిగింది. చాలా మంది అనేవాళ్ళు, "మీ పిల్లలు ఎంచుకొనొచ్చారు మిమ్మల్ని. మీ పిల్లలు మిమ్మల్ని ఎంచుకొనొచ్చారు" అనేవాళ్ళు మమ్మల్ని. నాకప్పుడు తెలిసేది కాదది. ఎంచుకొనొచ్చేదేముంది మన చేతుల్లో ఏమన్నా ఉందా ఏంటి? ఏదో వాళ్ళు అంటారులే ప్రేమ కొద్దీ, అభిమానం కొద్దీ అనుకునేదాన్ని. కానీ ఎంచుకొని రావడం అంటే ఏంటి? అసలు వాళ్ళు ఎందుకు ఎందుకు ఎంచుకొని రావాలి? ఎలాంటోళ్ళు ఎంచుకొనొస్తారు? అలా వాళ్ళ లక్ష్యాలు ఎలా ఉంటాయి అనే విషయం నాకు ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాతే, ఆత్మజ్ఞానం అంటే ఏంటి అనే విషయం తెలిసిన తర్వాతే నేను తెలుసుకున్నానండి. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అంటే నాకే తెలియకుండా ఈ యొక్క జన్మరా ప్రణాళికనేది సిద్ధపడిపోయే రావడం జరిగిందంటే ఇదేనేమో అని లైవ్‌లో ప్రాక్టికల్‌గా నాకు అర్థమైనట్టు అనిపించింది మాస్టర్. అయితే మరి అన్నీ తీరడానికి కావాల్సినంత పరిస్థితులు భూలోకంలో ఏర్పడేదానికి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఓహో! దాని దగ్గర పేరెంట్స్ ఎక్కడా అంటూ. అయితే మరి ఒక్కోసారి ఆత్మ తన పాత బంధువులతోనో, లేదంటే వాళ్ళ కుటుంబాలను జన్మ తీసుకొని ఎందుకంటే ఆత్మలకు తెలుస్తుంది కదా! వాళ్ళ కుటుంబాల్లో ఆధ్యాత్మిక చింతనతో ఎవరున్నారు? వీళ్ళ కుటుంబాల్లో ఎట్లాంటి పరిస్థితులుంటాయి? మరి వాళ్ళ పరిస్థితులు అంటే ఆత్మ భూమి మీద దిగొచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ వెతుక్కోక్కర్లేదనమాట. ఓహ్! ఈ కుటుంబంలో పుట్టేస్తే నేను నా యొక్క లక్ష్యం నేను తీర్చుకోవచ్చని జెప్పి ఒక ముందే ఐడియా ఉండేసి వాళ్ళు వచ్చేస్తారంట. అంటే వాళ్ళ లక్ష్యం తీర్చుకోవడం కోసం వాళ్ళు అంత ఎక్కువగా ఏమి వెతకాల్సిన అవసరం లేదు. ఆత్మలోకాల్లోనే ఉంటూ. కొన్ని ఆత్మలు ఎంచుకుంటాయంట. ఎత్ ఎత్ వె చాలా వెతుకుతాయంట. ఎందుకంటే మరి కొన్ని ఆత్మలేమో వెతుకుతుంటాయి. కొన్నేమో వాళ్ళ బంధు బాంధవ్యాలను పుట్టి మళ్ళీ వాళ్ళ యొక్క లక్ష్యాన్ని వెతుక్కునే మార్గంలో ఉంటారు. ఈ 2 రకాలేంటి అని అనుకుంటాం మనం. కానీ ఆత్మకి తన యొక్క స్వేచ్ఛ ఉంటుందంట. ఎట్లైనా సరే ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఆత్మకి ఉంటుంది. సో, అది ఎదురు చూడనివ్వచ్చు. గబా వచ్చేసి తన ఇష్టమైన ఫ్యామిలీలో వచ్చేసి తన లక్ష్యం తీర్చుకోవచ్చు. ఎందుకంటే తనకు తగ్గట్టుగా ఆ వాతావరణాన్ని కూడా అవే మలుచుకుంటాయన్నమాట. ఆ యొక్క కుటుంబంలోని వాతావరణాన్ని, ఆ యొక్క మనుషుల్ని వాళ్ళే మలుచుకుంటారొచ్చి. అట్లాగే వాళ్ళ సొంత ఎంపికలను బట్టి ఉంటారని జెప్పి చెప్తున్నారనమాట. అయితే మనం ఈ భూమి మీద ఒక్క క్షణం గూడా ప్రతి ఒక్కరు గూడా ఈ ధ్యానంలోకి రండి అని మనం ధ్యాన ప్రచారం చేస్తుంటాం. మరి ధ్యానంలోకొచ్చిన తర్వాత ఎలా ఉండాలి? ఏంటి? అని చాలా మందికి ఒక అవగాహన ఉంటుంది. మరి ధ్యాన ప్రచారం చేసేవాళ్ళు మరి ధ్యానం చేస్తే ఏంటి లాభం అని జెప్పి ముందు ఆ ప్రశ్నే వేస్తుంటారు. ఫస్ట్ ధ్యానంలో లాభం ఏంటంటే అందరూ ఆరోగ్యాలు బావుంటాయా? మాకు ఆస్తుపాస్తులు బావుంటాయా? మా కుటుంబాల సమస్యలు అయన్నీ పోతాయా? అవి ఒక ఇప్పుడు గుళ్ళోకెళ్ళి విగ్రహారాధనకెళ్ళి దేవుడికి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి దేవుడా నాకు ఈ సమస్య పోవాలని ఎట్లా అనుకుంటారో, అటువంటి విధంగా కాకుండా ధ్యానం చేస్తే ఇట్లా కూడా పోతాయా అని చెప్పనే వ్యక్తుల మధ్య మనం ఎట్లాంటోళ్ళని మనం లీడ్ చేస్తూ ఉంటామంటే మాస్టర్స్, ముందు వాళ్ళని ధ్యానంలోకి తీసుకురావడం కోసం నువ్వు సాధన చెయ్యి. అసలు సాధన చేస్తే ఎలా ఉంటుందో నువ్వు సొంతగా అనుభవం చెందు. ఈ యొక్క అనుభవం ఎలాంటి వాళ్ళు చెందాలి అంటే ఒక టీచర్ కాదు, ఒక డాక్టర్ కాదు, ఒక ఉద్యోగం చేసే వ్యక్తి కాదు, ఒక వ్యాపారం చేసే వ్యక్తులు కాదు, ఒక ఇంట్లో ఉండే గృహిణనే కాదు, ఎవరైనా సరే ఆ అనుభూతిని చెందవలసిందే. డాక్టర్ అయినా సరే వాళ్ళ యొక్క ప్రొఫెషన్‌లో వాళ్ళు నిష్ణాతులే కావచ్చు గానీ, ధ్యానంలో నిష్ణాతులు కారు కదా! అట్లాగే ఒక ఎంప్లాయీ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక టీచర్ కావచ్చు. కానీ వీళ్ళందరూ కూడా ధ్యానులైతే, వీళ్ళందరూ కూడా ఆత్మజ్ఞానులైతే, భూమి మీద ప్రతి కుటుంబంలో ఒక గృహిణి కాదు, ఒక వ్యాపారస్తుడు కాదు, ఒక ఉద్యోగస్తుడు కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మజ్ఞానులైతే, ధ్యానులైతే ఆ యొక్క వాళ్ళ యొక్క ఆత్మ అనేది ఎలా ఉంటుంది అనే విషయాల్ని మనకి బాగా క్లియర్‌గా తెలుసుకొని పర్టిక్యులర్‌గా చెప్తున్నారండి. మనకి ముందు ముందు తెలుస్తుంది. ఒక టీచర్ ఎందుకు అయితే ఇంకా అద్భుతంగా ఎలా ఉంటుంది? ఒక డాక్టరు ఆత్మజ్ఞాని అయితే ఇంకా ఎలా అద్భుతంగా ఉంటుందో మనకు ముందు ముందు మనకు తెలుస్తుందనమాట. అయితే మనకి ఈ మధ్య పుట్టే పిల్లలు ఎంతో అద్భుతమైన తెలివితేటలతో పుడుతున్నారని చెప్పి అనుకుంటుంటాం. అప్పుడు మనం అనుకుంటాం ఎవరైనా ఇళ్ళలో వెళ్తే, అబ్బో! వీడు మహా పిడుగు ఇంతకుముందు ఇలా కాదు. ఇప్పుడు పిల్లలు విపరీతమైన తెలివితేటలు పుట్టేస్తున్నారు. ఎంత అద్భుతమైన తెలివితేటలు ఒకళ్ళ మించి ఒకళ్ళొస్తున్నారని చెప్పి మనం అనుకుంటూనే ఉంటాం మాస్టర్స్. మన ప్రతి ఒక్క ఇళ్లల్లో ఇటువంటి మాటలు మనం వింటూ ఉంటాం ఐడియా ఉంటే గనక. అంటే అటువంటి పిల్లలు పుడుతున్నారంట. ఎందుకంటే ఉన్నతమైన సదాత్మలే భూమి మీదకి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఇంకా పెంచుకోవడం కోసమైతేనేమి, వాళ్ళ యొక్క ఆత్మతలాల్లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆ యొక్క జ్ఞానం ఇంకా నిలబెట్టుకుందాము. అసల మన భూలోకాలకు వెళ్ళినా కూడా మన జ్ఞానాన్ని నిలబెట్టుకుంటామా లేదా అని వాళ్ళని వాళ్ళు జన్మ తీసుకొని పరీక్షించుకుంటారంట. అందుకోసమే ఉన్నతమైన సదాత్మలు భూమి మీద దిగడం వల్ల ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు స్పీడ్ తరం ఇది. ఇది స్పీడ్ యుగము. పిల్లలు అద్భుతమైన తెలివితేటలతో పుడుతున్నారని చెప్పి మనం చెప్పుకుంటున్నాం కదా! దాని వల్లనే ఈ యొక్క మాటలు వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారనమాట. అందుకే ఇప్పుడు ఇంతకుముందు పెద్దవాళ్ళ దగ్గర పిల్లలు నడుచుకునే అనేవాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు తరం పిల్లల్ని బట్టి పెద్దవాళ్ళు కూడా వెళ్ళాలి.
వీళ్ళని బట్టి వీళ్ళు కూడా నడుచుకుంటూ వెళ్ళాలని చెప్పనే మాట వచ్చింది. మరందరం గమనించుకుంటే అర్థమవుతుంది మాస్టర్స్. ఎందుకంటే ఇప్పుడు తరం ఏంటంటే అట్లాంటి అద్భుతమైన తెలివితేటలు గల వాళ్ళు పుడుతున్నారు అని చెప్పి చెప్తున్నారనమాట. అయితే మరి అందుకే ఇది గమనించండి. పిల్లలు పుట్టగానే పసికందులు రోజులో దాదాపు 24 గంటలు నిద్రపోతూనే ఉంటారు. మనం ఏమనుకుంటాం, ఇంకా పిల్లలు నిద్రపోతున్నారు, ఏడవట్లేదేంటి? ఏడవకపోతే వాళ్ళు మళ్ళీ వాళ్ళకి భయం అన్నమాట. కొట్టి కొట్టి లేపుతారు వాళ్ళని. కానీ ఎందుకు వాళ్ళు లెగవరంటే వాళ్ళ ఆత్మలోకాల యొక్క అనుసంధానంతో ఉంటారు ఆ సమయంలో. ఇంకా వాళ్ళు చర్చలు వేసుకుంటూనే ఉంటారంట. ఇంకా మనం జన్మదినం బయటికి రాబోతున్నాము. ఇంక మళ్ళీ వన్స్ అడుగు పెట్టాము అంటే భూలోకంలో మన ఆత్మలోకాలకి ఇప్పుడే వెళ్ళటానికి కుదరదు. ఇట్లా ఎన్ని జన్మలో తీసుకోవాలి, ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటూ రావాలి. ఇట్లా ఎన్నో సెల్ఫ్ చెకింగ్‌లు చేసుకుంటూ జన్మలు తీసుకుంటూ వచ్చే ప్రయత్నం మనం కొనసాగిస్తూ ఉండాలని చెప్పని వెంటనే కళ్ళు తెరవరంట. ఫుల్ డే అందుకే నిద్రలో ఉంటారని చెప్పి చెప్తున్నారనమాట. అంటే ప్రతి ఈ పుట్టబోయే పిల్లవాడు కానీ, పుట్టిన తర్వాత పసిపిల్లవాడు గానీ ఎలాంటి స్థితిలో ఉంటారని చెప్పి మెయిన్ పాయింట్ అన్నమాట. అయితే ఈ దిశగా వారందరూ కూడా మనం అందరం కసరత్తులు చేస్తూ ఉంటాం వీళ్ళని నిద్ర లేపడానికి. కానీ వాళ్ళు లేవాలంటేనే లెగుస్తారు. కొట్టినా కూడా డాక్టర్లు పటాపట కొడుతూ ఉంటారు. వాళ్ళు లేవాలంటేనే లెగుస్తారంట. కానీ వాళ్ళకి సులుకు దెబ్బ తగిలి లెగవరంట. మనం ఏమనుకుంటామంటే ఆళ్ళు బాగా కొట్టడం వల్ల పిల్లోడు ఏడ్చి కెవ్వుమని ఏడుస్తాడు. ఇప్పుడు వాడికి స్పర్శ తగిలింది అనుకుంటామంట. కాదు. స్పర్శ వల్ల కాదు వాళ్ళు లేచేది. వాళ్ళలో అప్పుడు సోల్ ఎంటర్ అవుతుందంట. అప్పుడు సోల్ ఎంటర్ కానిది అంటే ఇప్పుడు దాకా సోల్ లోపల లేకపోతే మరి బేబీ ఎలా జీవిస్తుంది కడుపులో? మరి ముక్కు, కళ్ళు, చేతులు ఈ బేబీ అంతా ఫార్మేషన్ ఎలా అవుతుంది? మరి ఆత్మ అప్పుడు ఎంటర్ అయితే అని చెప్పి అనుకుంటాం కదా! కానీ ఆత్మ అనేది ఎప్పుడైతే ఒక తల్లి ప్రెగ్నెన్సీ అవుతుందో, ఆ టైంకి ఆత్మ ఎంటర్ అవ్వడం వల్లనే మనకి కన్సీవ్ అవ్వడం కానీ, బేబీ ఫార్మేషన్ అవ్వడం గాని జరుగుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ కొత్త పాయింట్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది మనలో ఇప్పుడు మన పెద్దవాళ్ళలో నైట్ నిద్రపోయే సమయంలో మనలో ఉన్న ఆత్మ వెళ్ళి ఉన్నత లోక వాసులతో మరి మధ్యరాత్రిలో సూక్ష్మ శరీరం ఎట్లా రిలీజ్ అయ్యి ఆత్మలోకాలు చర్చలు పెడుతూ ఉంటుందో, అట్లాగే పసికందుల్లో ఉండగానే తల్లి గర్భంలో ఉండగానే ఆ చర్చలు చేస్తూ ఉంటారంట. ఆత్మ అప్పటినుంచే తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి ఆత్మ వస్తూ పోతూ జరుగుతూనే ఉంటుందంట. తల్లి డెలివరీ అయ్యే వరకు లోపలే ఉండిపోదంట. లోపల ఆ వర్క్ జరుగుతూనే ఉంటుంది. ఈ డెలివరీ అయ్యే వరకు ఈ ఆత్మలోకాల్లోకి వెళ్లి చర్చ జరుగుతూనే ఉంటదంట. అప్పుడు ఎప్పుడైతే తల్లి ప్రసవం అవుతుందో ఆ చివర క్షణానికి అప్పుడు ఆ ఆత్మ ఎంటర్ అవ్వడం వల్ల ఆ పాప కెవ్వుమని ఏడవడం అనేది మనకి జరుగుతుందంట. ఇంత తతంగం ఉంది బిడ్డ పుట్టడం వల్ల అని చెప్పని చెప్తున్నారు. అయితే ఒక డాక్టర్ గారు చెప్తున్నారు మనకి. ఏ విషయం చెప్తున్నారంటే మనం వెళ్తాం గదా! డాక్టర్ నా బిడ్డ ఎలా ఉన్నాడు? కడుపులో హెల్తీగా ఉన్నాడా? ఎట్లా అన్ని అవయవాలు బాగా ఫార్మేషన్ బాగా అయినియ్యా? అని చెప్పి అడుగుతూ ఉంటాం కదా! ఆహ్, వెళ్ళి. సో, అప్పుడు ఒక డాక్టర్ గారు ఏమన్నారంటే హ్మ్. తమ కాబోయే తల్లులు ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఆ డాక్టర్ గూడా ఆ ప్రసవ గదిలో వెళ్ళి ఆ తల్లికి మోటివేషన్ చేస్తూ ఉంటుందంట. ఎట్లా మోటివేషన్ చేస్తుందంటే, ఈ భూమి మీద ప్రాణి ప్రతి ఒక్కటి గూడా పుట్టుక చాలా అద్భుతమైన పుట్టుక కాబట్టి, ప్రతి ఒక్క ప్రాణం ఎంతో అద్భుతమైనది గాబట్టి, ఈ యొక్క అద్భుతమైన ప్రాణాన్ని ఈ యొక్క తల్లికి ఎట్లా మోటివేషన్ చేస్తదనేది డాక్టర్ యొక్క పాత్ర. అందుకే డాక్టర్‌ని మనం దేవుడితో సమానంగా పోలుస్తాం. డాక్టర్ దైవం అంటాము. ఎందువల్ల ఇంకొక పాయింట్ గూడా ఇక్కడ ఏంటంటే, ఒక జ్ఞాని అది గూడా ఆత్మ జ్ఞాని అయితే ఆ యొక్క డాక్టర్ ఎంత గొప్ప వ్యక్తిగా ఉంటారు అంటే, మనకి ఈ యొక్క సబ్జెక్ట్‌లో మనకు చెప్పడం జరుగుతుంది మాస్టర్స్. మరి సాధారణంగా కొత్తగా జన్మ తీసుకోవాల్సిన ప్రతి ఆత్మ గూడా గర్భధారణ సమయంలో ప్రతి 9 నెలలు ఉంటూనే ఉంటుందనమాట. అంటే వస్తూ పోతూ ఉంటూ ఉంటుందని చెప్తున్నారనమాట. అయితే త తన దగ్గర ఉండే చుట్టాలతో, చుట్టుపక్కల వాళ్ళతో అందరితో స్నేహం ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటుందంట. ఎట్లాగా అందరూ వచ్చి నా తల్లిని పలకరించడం ద్వారా కావచ్చు, మరి సీమంతాలని మన వాళ్ళొచ్చి స్వీటు, హాట్ అని ఇట్లా పంచి వెళ్ళడానికి ఇట్లా వస్తూ పోతూ ఉంటారు కదా! ఆ పలకరింపులన్నీ గూడా ఆత్మ వాళ్ళందరితో దగ్గరవ్వడం కోసమని ప్రయత్నం చేస్తుందంట. ఆ వచ్చిన వాళ్ళందరూ పెద్దలందరూ ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నప్పుడు ఆ బేబీ తనలో ఉండి ఓకే. వీళ్ళు నా వాళ్ళనమాట. వీళ్ళు నా బంధువులనమాట. వీళ్ళు నా స్నేహితులనమాట. మా కుటుంబానికి కావాల్సినోళ్ళనమాట అని అదనుకుంటుందంట లోపల. అప్పుడు మనం ఒక పాయింట్ అండి ఇక్కడ. మనం డెలివరీ అయినాక పిల్లలు అతి పసిపిల్లలుగా ఉన్నప్పుడు మనల్ని చూసి నవ్వుతుంది. దీనికేదో తెలిసినట్లు అనుకుంటాం.
అంటే దానికన్నీ తెలుసు. మనకే ఏమి తెలీదు. సో, మన బంధువులెవరు, మన యొక్క స్నేహితులెవరు, మనం ఎక్కడికి భూమి మీదకి ప్రాణం తీసుకొని వస్తున్నాం అనే విషయం తనకు తెలుసు కాబట్టే, తనకేం చేయాలో అనేది 100% జ్ఞప్తిలో ఉంటుంది అని చెప్తున్నారనమాట. అది ఒక్కొక్కసారి డాక్టర్ గారు డెలివరీ అయ్యే సమయంలో, ఒక్కొక్క తల్లి ప్రసవ వేదనకి ఇబ్బంది పడే సమయంలో తన ఆ యొక్క డాక్టర్ గారు ఏం చేస్తారంటేనంట, వెళ్లి ధ్యానంలో కూర్చొని, ఈ తల్లి ఇంకా ప్రసవ వేదన పడుతుంది. మరి సోల్ ఎక్కడుందని జెప్పి ఆవిడ సోల్‌తో మాట్లాడేంత ఆత్మజ్ఞానం ఉందన్నమాట ఆ డాక్టర్ గారికి. ఉన్నప్పుడే ఒకసారి ఏమైందంటే ఒక లేడీకి ఆ యొక్క సోల్ అంటే ఒక చోట కూర్చొని ఇట్లాగే బుక్ చదువుకుంటూ కూర్చుందంట. ఈ మాస్టరు ఆ యొక్క మాస్టర్‌తో ఇంక మరి సమయం అవుతుంది. ఆ తల్లి చాలా ప్రసవ వేదన పడుతుంది మాస్టర్. మీరేంటి ఇక్కడ తీరిగ్గా బుక్ చదువుకుంటున్నారంటే, లేదు మాస్టర్ మరి ఈ భూలోకంలో వచ్చిన తర్వాత మళ్ళీ అదంతా మళ్ళీ మనం అనుభవిస్తూ తెలుసుకుంటూ ఉండాలి గదా! ఇక ఆ తల్లి దగ్గరికి వద్దాం అనుకునే లోపు మీరే వచ్చారు. నేను గూడా లెసన్స్ తీసుకుంటున్నాను. ఎలా నేను భూమండలంలోకొచ్చి ఎందుకంటే ఆత్మలోకంలో ఉన్నప్పుడు వాళ్ళు లెసన్స్ ఎన్ని తీసుకున్నా గూడా మరి భూలోకంలోకొచ్చిన వాళ్ళు మర్చిపోతారు కదా! మర్చిపోయేలాగా చేస్తారు కాబట్టి వాళ్ళకేం గుర్తుండవు. అన్నీ గుర్తుంటే ఆత్మలోకాల్లో తీసుకున్న జ్ఞానం అంతా గుర్తుంటే భూమండలంలోకొచ్చి ఇంక వాళ్ళందరూ బావుంటే ఇంకా ఆత్మల గురించి చెప్పుకోవాల్సిన పనేముంది? అందరూ హ్యాపీగా ఉండి ఏ ఆత్మలోకాలు ఉండవు. ఏ తలాలు ఉండవు. ఈ యొక్క ఆత్మ తలాలన్నీ కింద నిమ్న స్థాయిలో నుంచి పై స్థాయిలో ఉండేది. ఇవన్నీ ఏమి ఉండవు కదా! అందుకే మర్చిపోయేలాగా చేస్తారు కాబట్టే, చేసిన తర్వాత నువ్వు మళ్ళీ ధ్యానంలోకి ఎట్లా వచ్చి ఆత్మజ్ఞానం ఎలా పొందావనేదే ఈ యొక్క మనం మనిషి జన్మ యొక్క స్టేజెస్ అన్నమాట. అందువల్ల నేను మళ్ళీ భూమి మీదకొస్తే మర్చిపోతాను కదా! ఎట్లా ఉండాలో ఏంటో, అప్పుడెటు తప్పదు కదా! అందుకోసం రావడం కొంచెం లేట్ అయిందిలే అని చెప్పి వాళ్ళిద్దరూ మనం ఎలా చర్చించుకుంటున్నాం వాళ్ళలా చర్చించుకుంటారంట. సో, ఇప్పుడు నాకిది ఈ బుక్ చదివేటప్పుడు నాకర్థమైంది. అంటే ఒక డాక్టర్ గారు ఆత్మజ్ఞాని అయితే ఆ యొక్క ప్రసవ వేదన అనుభవించే ఆ తల్లికి కూడా ఎటువంటి నాలెడ్జ్‌నివ్వగలదు. ఆవిడ మానసికంగా ఆవిడ కొంచెం భయపడుతూ ఉంటే, ఈ డాక్టర్ గూడా ఆవిడకి ఎంతో మోటివేషన్ చేసి, ఆమెకి ఎంత పెయిన్స్ పడుతున్నా గూడా, ఆమెకి ఇంకో రకంగా మాటలతో మోటివేట్ చేస్తూ ఆమె మైండ్‌ని డైవర్ట్ చేస్తూ. మామూలుగా డాక్టర్స్ డైవర్ట్ చేస్తుంటారు. జనరల్‌గా డైవర్ట్ చేస్తూ ఉండటం వేరు. ఒక ఆత్మపరంగా ఆవిడకి నాలెడ్జ్ ఇస్తూ అలా చేయటం వేరనమాట. అలా చేస్తూ ఉంటారంట. ఈ డాక్టర్ గారు అలా చేయడం వల్ల, ఇక మాట్లాడయినాక ఆ తల్లికి డెలివరీ అవుతుంది. ఓకే. అయిపోయింది. సరే మళ్ళీ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఆ బిడ్డ ఏడవట్లేదంట. ఆ బిడ్డ ఏడవట్లేదంటే ఆత్మ ఆ బాబు డెలివరీ అయిన తర్వాత ఆత్మ ఏదో మర్చిపోయి మళ్ళీ అటెళ్తుందంట. అటెళ్ళేసరికి ఏంటి ఆ పాప ఏడవదు. మళ్ళీ వీళ్ళకి భయం. కొడుతూ ఉంటారు బాబుని. అయితే మళ్ళీ ఇంతలోకి ఆత్మ వచ్చేసేసి ఆ బేబీలోకి ఎంటర్ అయిపోతుంది. మళ్ళీ ఏడుస్తాడనమాట. సరే జరుగుతూ ఉంటాయి. అంటే ఇట్లాంటి ఒక స్టోరీస్ ఏంటంటే వాళ్ళ యొక్క జర్నీ ఎలా ఉంటుందో మనకు అర్థం అవ్వడం కోసమని ఇటువంటి స్టోరీస్ ఉంటాయి మాస్టర్స్. అయితే మళ్ళీ ఆ బాబు ఎంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత అప్పటిదాకానేమో ఏడవలేదు. ఇప్పుడేంటి ఏడుపు ఆపట్లేదంట. విపరీతంగా ఏడుపు ఆపట్లేదంట. ఏం చేసినా డాక్టర్స్ ఏం చేసినా ఏడుపు ఆపట్లేదంట. మనం మామూలుగా ఏమనుకుంటాం ఎంత భయపడిపోతాం బిడ్డేంటి ఇప్పటిదాకానేమో అసలు ఏడవలేదు. ఇప్పుడే అసలు ఏడుపు ఆపట్లేదు. ఏదో అయిపోయిందేమో లోపల బేబీకి ఏమన్నా లోపల బాగుండలేదేమో అని కంగారు పడిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ మళ్ళీ ఏమైందంటే ఆ యొక్క సోల్ గత జన్మల్లో ఆహ్, డేనియల్ అని చెప్పని ఒక బేబీ సోల్ వచ్చిందనమాట ఈవిడకి. ఈ బేబీ సోల్ రావటం వల్ల ఆహ్, ఈ బేబీని అయ్యో! నేను భూమి మీదకొచ్చానే, ఈ భూమి మీదకొచ్చి మళ్ళీ ఈ యొక్క మానవ జన్మలో మళ్ళీ నేను తీసుకోవాల్సొచ్చింది. ఇక్కడ నేను ఎన్నెన్ని ఎదుర్కోవాలో ఏంటో అని చెప్పి బాధతో ఏడుస్తుందంట. మళ్ళీ ఈ డాక్టర్ గారు ఆ సోల్‌తో మళ్ళీ మాట్లాడుతుందంట. ఏంటి మాస్టర్స్ ఈ బేబీ సోల్ ఏంటి అంతకుముందేమో అట్లా, ఇప్పుడేమో ఇట్లా అని చెప్పని ఇట్లా ఇబ్బంది పెట్టేస్తుంది. మరి ఆ మదరేమో అర్థం కాక చాలా తల్లడిల్లిపోతున్నారు కదా! మరి మీరు ఈ సోల్ జర్నీకి ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా చేయొచ్చా అంటే, లేదు మాస్టర్స్ ఆ యొక్క బేబీ సోల్ జర్నీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఏడుపులనేది వాళ్ళకి చాలా అతి సహజం. ఆ యొక్క సోల్‌కి ఆ ఏడవటం అనేది, ఆ నవ్వటం అనేది మనకు సీరియస్‌నెస్ కానీ వాళ్ళకి అవన్నీ ఆటలనమాట. అంటాం కదా! భగవంతుడికి అన్ని ఆటలే మనకి మనమే మానవులు ఏడుస్తూ అన్ని చింతలే మనకని అంటుంటాం కదా! అట్లాగే ఆ ఏడవటం కానీ, ఆ ఏడవకుండా ఉండటం కానీ, ఆ 2 కూడా ఆత్మకి ఆటలంట. సో, అట్లాగే ఇది గూడా ఒక ఆటే. అప్పుడు మీరేం చేస్తారంటే, ఆ బాబుని ఒళ్ళో పెట్టుకొని డేనియల్, డేనియల్ అని చెప్పి ఒక 3 సార్లు ఒళ్ళు నిరుముతూ, వీపు నిమురుతూ,
అట్లా చేస్తూ అని జెప్పని నవ్వుతూ అట్లా ప్రేమగా మాట్లాడుతూ ఉండండి అని జెప్పని అంటారంట. సో, అట్లా అయిన తర్వాత నెమ్మది నెమ్మదిగా ఆహ్, ఆ బేబీ నార్మల్ అయిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొక మనం ప్రాపంచికంగా ఇక్కడేంటంటే ఈ సిట్యుయేషన్‌లో అట్లా బేబీ ఏడుస్తున్నప్పుడు డాక్టర్ గారు ఇట్లా నిమురుతూ ఉండటం వల్ల కావచ్చు, అట్లా వీపు మీద ఇట్లా చేయటం వల్ల వాళ్ళకేంటంటే లోపల బ్లడ్ సర్క్యులేషన్ పరంగా గూడా సైంటిఫికల్‌గా ఆత్మపరంగా అయితే అటువంటి కారణమైతే సైంటిఫికల్‌గా ఇట్లా నిమురుతూ ఉండటం వల్ల లోపల ఆ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ కావచ్చు, ఆ నర్వస్ సిస్టమ్ కావచ్చు బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత బాబుకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వటం వల్ల వాడు ఏడుపు ఆపడం జరుగుతుందనమాట. సో, అప్పుడు మరి తల్లి పాలివ్వడం కానీ ఇంక ఇట్లాంటియన్నీ జరుగుతూ ఉంటాయి. సో, ఇక్కడేంటంటే ఒక్క విషయం ఆత్మపరంగా జరుగుతూ ఉన్నప్పుడు మదర్ యొక్క ఈ ప్రసవ వేదన విషయంలో ఆత్మపరంగానేమో అటువంటి విషయాలుంటాయి. ఆత్మపరంగా అందరికీ అర్థం కావు కాబట్టి మనం సైంటిఫికల్‌గానే ప్రతి విషయాన్ని మనం తీసుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు నేను చెప్పదలుచుకునే విషయం ఏంటంటే వీటి వల్ల, ఇటువంటి సమయాల్లో మన ప్రతి ఒక్క డాక్టర్స్ కానీ, మన టీచర్స్ గానీ, ప్రతి ఇంట్లో ఒక గృహిణి గానీ, ధ్యానం చేస్తూ ఆత్మజ్ఞానం తెలుసుకుంటూ ఉంటే, మనం ఆటోమేటిక్‌గా ఈ యొక్క ఈ సోల్ జర్నీ ఆత్మజ్ఞానం అంటే మరి ఈ సోల్ జర్నీ ఏంటి ఇవన్నీ తెలుసుకోవడమే కదా! ఇవన్నీ ఎలా ఉంటాయి? వీటి యొక్క ఆటలు ఎలా ఉంటాయి? మనం భూలోకంలో మనం జన్మ తీసుకున్న తర్వాత మనం వాటికి ఎట్లాంటి పరిణామాలు మనం తెలుసుకుంటూ ఉంటామనే ఉద్దేశంతో మనం ఇయన్నీ మనం తెలుసుకుంటూ ఉండాలనమాట. ఎందువల్లంటే ఇప్పుడు మనకి చాలా మందికి ఈ ప్రెగ్నెంట్ లేడీస్‌కి అబార్షన్స్ అవుతూ ఉంటాయి గదా! మాస్టర్స్. అబార్షన్స్ అవుతున్నప్పుడు ఏమవుద్దంటే ఎందుకట్లా అవుతాయంటే ఆత్మలు ఒక సోల్ ఎంచుకున్న తర్వాత వీళ్ళ కుటుంబంలో నా యొక్క లక్ష్యం తీరదు. వీళ్ళని ఈ మదర్ నన్ను కనాలి, నాతో ఆనందపడాలి అని జెప్పని అనుకోకపోవడం. ఇలాంటి వాళ్ళ యొక్క మనోభావాల్ని బట్టి గూడా వీళ్ళకి అబార్షన్స్ అవుతాయంట. ఎందుకంటే చాలామంది చూడండి మనకి మా జనరల్‌గా హౌసెస్‌లో ఉన్న వాళ్ళకంటే కూడా కొంతమంది ఎంప్లాయీస్ కావచ్చు, కొంతమంది ఇప్పుడే నేను ప్రెగ్నెంట్‌ని అవ్వదలుచుకోలేదు, అయిపోయాననో, లేదంటే ఇంకా చాలా చాలా రకాలుగా తల్లిని అవ్విన వాళ్ళు కావచ్చు. ఇట్లాంటి వాళ్ళ యొక్క హృదయాలు ఎలా ఉంటాయంటే చాలా మలినంగా ఉంటాయన్నమాట. చాలా మలినంగా ఉండి వాళ్ళు గూడా గర్భధారణని తీసేసుకోవాలి. ఆ యొక్క విచ్ఛేదనం చేసుకోవాలనే థాట్‌తో ఉంటారు గాబట్టి, అటువంటి తల్లుల యొక్క మానసిక స్థాయిలు చాలా నిమ్న స్థాయిల్లో ఉంటాయి. అంటే జీరో స్టేజ్‌లో ఉంటాయన్నమాట. ఆత్మ యొక్క ఉన్నతమైన తలాలు ఒకటో తలం నుంచి ఏడవ తలం వరకు ఉంటాయి మాస్టర్స్. 1, 2, 3 తలాలు చాలా నిమ్న స్థాయిలు. 4, 5 తలాలు మధ్య రకమైన స్థాయిలు. 5, 6, 7 స్థాయిలు ఉన్నతమైన సదాత్మల స్థాయిలనమాట. సో, ఉన్నతమైన స్థాయిలంటే ఎవరంటే మన గౌతమ బుద్ధుల వారు, మన యేసుక్రీస్తుల వారు, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇట్లా మనకి ఎంతో మంది వేల మందున్నారు పరమ గురుమండలి. వీళ్ళందరూ కూడా ఉన్నతమైన సదాత్మలనమాట. ఇక జీరో స్టేజ్‌లో ఉండేవాళ్ళు ఇంక ఇటువంటి స్థాయిలు కల వాళ్ళ గురించి అట్లా చెప్పుకుంటారు. అట్లాగే ఇట్లా జీరో స్టేజ్‌లో ఉన్న మదర్ మెంటాలిటీస్ కల వాళ్ళకి ఈ బేబీస్ ఎంటర్ అవ్వడం వల్ల వాళ్ళకది హ్యాపీనెస్ కాదు గాబట్టి అది వాళ్ళయి మరల మరల సపోజ్ వాళ్ళు కావాలని కోరుకుంటారు. మళ్ళీ రారంట. చాలా మంది చూడండి. కొంతమందికి ఇట్లా సపోజ్ ఇట్లా అయిన ఫ్యామిలీస్‌కి కొంతమందికి ఆహ్, సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ అట్లా జరిగిన తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టరని చెప్పి కొంతమందికి అంటుంటారన్నమాట డాక్టర్స్. ఎందుకంటే అది మనం సైంటిఫికల్‌గా అట్లా డాక్టర్స్ అట్లా చెప్తారు గానీ, ఆత్మపరంగా మనం ఏం తీసుకోవాలంటే ఆ ఆత్మ ఎంటర్ కాదంట. ఈ తల్లి 2, 3 సార్లు ఇలా చేసింది. ఆమె పొరపాటుంటే ఓకే. ఆమె కావాలని చేయించుకున్న చాలా మందుంటారు గాబట్టి, అటువంటి వాళ్ళ గురించనమాట. ఆ సోలు అట్లాంటి మదర్‌లోకి వెళ్ళటానికి ఇష్టపడదు గాబట్టి, వాళ్ళకెప్పుడు పిల్లలు పుట్టరు. సపోజ్ గత జన్మలో వాళ్ళు చేసినా గూడా వాళ్ళ యొక్క కర్మలు ఈ జన్మలో ఉంటాయి కాబట్టి, అట్లా కూడా ఆ జన్మలో ఈ యొక్క జన్మలో ఆ యొక్క మదర్‌కి ఆ సోల్ ఎంటర్ కాకపోవడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం ఉంటదని చెప్పి చాలా మందికి అలా జరుగుతూ ఉంటాయి గదా! రీజన్స్ ఆత్మపరంగా అయితే ఇటువంటి రీజన్స్ ఉంటాయండి. మరి సైంటిఫికల్‌గా వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు సరిగ్గా లేకపోవడం కావచ్చు, మరి సరైన ఆహారం కావచ్చు, సరైన అవగాహన మన యొక్క జీవన శైలిలో సరైన అవగాహన లేకపోవటం వల్ల కావచ్చు. వాళ్ళకి ఇటువంటి పరిణామాలు జరుగుతూ ఉంటాయన్నమాట. మనం ఏంటంటే, మనం ఇప్పుడు మన డైలీ లైఫ్ స్టైల్‌లో మనం ధ్యానం చేసే ప్రతి ఒక్కళ్ళం కూడా మన కుటుంబాల్లో జరిగే విషయాలు ఇది ఎందుకు జరిగిందోలే, ఇది ఆషామాషీగా జరిగుండదు. ఆత్మపరంగా మనం ఆలోచించుకుంటే ఏంటి దీనికి ఎనకాల ఏమన్నా రీజన్ ఉందా? మరి మనం ఆత్మపరంగా ఆలోచించుకోవాలి. సైంటిఫికల్‌గాను మనం తీసుకోవాలి. ఒక సిట్యుయేషన్ వస్తే. ఎలా మనం ఈ సందర్భాన్ని మనం విచారించుకుంటూ ఉండాలి, అనే విషయం మనం తెలియపరుస్తున్నారండి.
అయితే ఒకసారి ఇంకొక మాస్టర్ విషయంలో ఒకటి జరిగిందనమాట. ఒక బేబీ ఏం చేసిందంటే, ఒక మదర్‌లో ఎంటర్ అయిన తర్వాత ఆ బేబీ జన్మ తీసుకున్న తర్వాత వికలాంగుడిగా జన్మ తీసుకుందంట ఆ బేబీ. వికలాంగుడిగా జన్మ తీసుకునేసరికి ఆ యొక్క సోల్ ఏమనుకుంటదంటే, సో నేను నా యొక్క లక్ష్యం నేను కిందకొచ్చింది. నేను అథ్లెట్ అవ్వాలని చెప్పి నేనొచ్చాను. కానీ నేను వికలాంగుడిగా జన్మ తీసుకోవడం జరిగింది. మరి అని జెప్పని అనుకోని ఆ సోల్ బాబు వికలాంగుడుగా ఉన్న స్థితిలో ఆత్మ ఎన్ ఎన్ ఆత్మలోకంలోకి వెళ్ళిపోతుందనమాట. అయితే ఎందుకు అప్పుడు ఆ యొక్క డాక్టర్ గారు ఆ సోల్‌ని ప్రశ్నిస్తదనమాట. "మరి నువ్వెందుకిట్లాగా నీ సోలు యొక్క జర్నీ అథ్లెట్ అవ్వాలని చెప్పి నీకు తెలుసు కదా! ఆ లక్ష్యం పెట్టుకునే వస్తావు కదా! మరి మరి ఎందుకిట్లా అర్ధరాంతరంగా నువ్విట్లా వెళ్ళిపోవడం జరిగింది? వికలాంగుడివని చెప్పి నీకు తెలుసు కదా! అలాగే ఉండి నువ్వు సాధించవచ్చు కదా!" అంటే, "అది నా ఇష్టము" అనిందంట ఆ సోల్. అంటే ఇందాక మనం చెప్పుకున్నామండి. సోల్‌కి వాడి యొక్క నిర్ణయం ఉంటుందంట. వద్దనుకుంటే అప్పటికప్పుడైనా సరే సోల్ వదిలిపెట్టేసి వెళ్ళిపోతుందంట. కావాలి అంటే ఎప్పటికైనా సరే ఉంటుందంట. దాని లక్ష్యం కోసం అది వస్తూ పోతూ అనే ప్రయాణం అనేది దానికి అతి సహజమైనది. మన జీవితాల్లో అది చాలా పెద్దది, చాలా ఘోరమైనది, చాలా హృదయ విదారకమైపోయిన పరిస్థితులు మనకేమో, వాటికేమో ఆటలనమాట అట్లా చేయటం అనేది. సో, మరి ఆ సోల్ మళ్ళీ ఏం చేసిందంటే, మళ్ళీ అదే తల్లికి నేను జన్మ తీసుకుంటాను. ఎందువల్ల అదే తల్లికి జన్మ తీసుకుంటాను అంటే, ఆ తల్లి ఈ జన్మలో తీసుకున్న తండ్రి, ఈ ఈ యొక్క సోల్ ఆ తల్లి ఈ సోల్ తీసుకున్న తండ్రి అతను కాదంట. అందువల్ల నేను ఆ యొక్క తల్లి దగ్గర బిడ్డగా నేను ఉండలేకపోయాను. నేను ఎంచుకున్న తండ్రి ఆయన కాదు అని చెప్పని అంటదండి ఈ సోల్. ఓకే. అయిన తర్వాత ఇక మరలా కూడా మరి ఆత్మలోకాల్లో ఈ సదాత్మలందరూ కూడా చర్చలు జరిగిన తర్వాత అయితే నేను మళ్ళీ ఆ తల్లి యొక్క శోకం పోగొట్టుకోవాలంటే నేను అథ్లెట్‌గా మారాలి అంటే వాళ్ళ కుటుంబంలో నాకు సంబంధించిన మార్గాలు చాలా ఉన్నాయి కాబట్టి నేను మరలా అదే కుటుంబంలో అదే తల్లికి నేను మరలా జన్మిస్తాను అని చెప్పని మరి మళ్ళీ ఆ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఆ తల్లికి మరలా ఆ సోలే మళ్ళీ జన్మించి అథ్లెట్‌గా మారి చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోతుందంట. అంటే మన యొక్క ఈ సోల్ జర్నీస్ ఎలా ఉంటాయి? ఈ యొక్క సోల్ జర్నీస్ చేసే ఆటలు మన జీవితాల్లో మనకి ఎట్లాంటి బాధాకరాన్ని కలిగిస్తాయి? మనకి బాధలు కలిగినప్పుడు మనం ఎంతో హృదయ విదారకంగా అయిపోతుంటాం కాబట్టి, మనం అట్లా అవ్వకుండా కొంత నాలెడ్జ్‌ని మనం పొందాలి అంటే, మనం ధ్యానం చేసుకోవాలి. ధ్యానానికి శరణాగతి అవ్వాలి. ప్రతి విషయాన్ని ఏదొచ్చినా కూడా ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? ఏంటి? అనే ఆత్మ పరిశీలన మనం చేసుకుంటూ ఉండాలి. ఆత్మజ్ఞానం మనం పొందాలి. ఊరికే ధ్యానం చేసుకున్నామనేది కూడా కాదు మాస్టర్. ధ్యానం అనేది మనం మొదట్లో సాధన చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత జ్ఞానం వైపు ఆ ధ్యానం వెళ్ళగలగాలి. ఆ ఆత్మజ్ఞానం వైపు వెళ్ళగలిగిన తర్వాత, ఆ తర్వాత మనకి ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి నష్టం వచ్చినా 90% మనం అందరం ఏం ప్రయత్నిస్తామంటే, ఈ కష్టం నాకు పరీక్ష కోసమే వచ్చింది. నన్ను ఎదుగుదల కోసమే చేయడానికే వచ్చింది. దీనివల్ల నేనేం తెలుసుకోవాలో, ఇందులో ఏ గుణపాఠం ఉందో నేను తెలుసుకునేది, అనే వైపుగా మనం ఆలోచనలు చేస్తూ ఉండాలని చెప్పని మనకి తెలియపరుస్తున్నారు మాస్టర్స్. అయితే మరి ఇప్పుడు మనకు కొంతమంది బేబీస్ ఏమవుతుంటాయి, ముందే ప్రసవాలు జరుగుతూ ఉంటాయి. మనందరికీ ఐడియా ఉంటదండి. మా బేబీ సెవెంత్ మంత్‌లోనే డెలివరీ అయ్యిందండి. అని చెప్పని కొంతమంది. మా బేబీ ఏమో 11థ్ మంత్ వచ్చినా కూడా డెలివరీ అవ్వలేదు. 10 డేస్ వచ్చినా కూడా డెలివరీ అవ్వలేదు అని చెప్పని ఇలాంటి మాటలు అనుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే ఇక్కడ 2 విషయాల్లోను విషయం ఏంటంటే, 10వ నెల నుండి 10 నెలలకొచ్చిన తర్వాత కూడా ఆ బిడ్డకి డెలివరీ అవ్వకపోతే మనం మనమేమనుకుంటామంటే ఇంకా డాక్టర్స్ మత్తు ఇంజెక్షన్‌లు ఇస్తూ ఉంటారు మనకి హాస్పిటల్‌లో. మరి ఆ ప్రెగ్నెంట్ లేడీతో వాకింగులు చేపిస్తూ ఉంటారు. ఎక్సర్‌సైజ్‌లు చేపిస్తూ ఉంటారు. వాళ్ళంతట వాళ్ళకి ఎంతవరకు అవసరమో. ఇలాంటియి ఎన్ని చేయించినా గూడా ఆ యొక్క సోలు ఆ యొక్క బిడ్డలోకి ప్రవేశించందే ఏ యొక్క డెలివరీ అనేది అవ్వదంట. ఏదో ఆఖరికి మనం సర్జరీ చేపిద్దాం, ఇంకా ఆపరేషన్ చేపిద్దాం అన్నా కూడా, ఆ యొక్క బేబీ లోపల ఆ టైంకి ఆన్ ది స్పాట్‌లో ఎంటర్ అయ్యే సిట్యుయేషన్‌లో గాని మనకి ఆ బేబీ అనేది బయటికి రావడం జరగదంట. అదే నార్మల్ డెలివరీకి ప్రయత్నిస్తే చాలామంది ఇంక బిడ్డ తల బయటికి కనబడుతుంది అన్నా కూడా కొంతమందికి డెలివరీలు అవ్వవంట. అంటే ఆ సోల్ అందులోకి ఎంటర్ అవ్వలేదు. ఆ సోలు బయటకి వచ్చే వరకు కూడా బిడ్డ బయటకొచ్చే వరకు కూడా ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క తల్లి డెలివరీ టైమ్‌లో ఆ యొక్క సోల్ అక్కడ లేకుండా ఇంకెక్కడైనా తిరిగే ప్రయత్నంలో ఉన్నా గూడా ఆ యొక్క తల్లికి డెలివరీ అవ్వదంట.
కానీ ఇక్కడ మనం ఏంటంటే మన భూలోకంలో మనం టెన్షన్ పడిపోతూ, మనం భయపడిపోతూ ఉంటాం. అందువల్ల ఇట్లాంటియన్నీ మనకు జరుగుతూ ఉంటే మనం తెలుసుకోలేకపోతూ ఉంటాం కొన్ని విషయాలు. భయపడుతూ, ఏడుస్తూ ఉంటాం. అదే కొంతమంది విషయాల్లో ఏంటి, కొంతమందికి సిక్స్త్ మంత్‌కి అవుతుంది. బేబీ విచ్ఛిన్నమైపోతుంది. కొంతమందికి సెవెంత్ మంత్‌లోనే, ఎయిత్ మంత్‌లోనే మరి జన్మ తీసుకోవడం అవుతుంది కదా! మరి వాళ్ళేం చేస్తారు, ఇంక్యుబులేటర్ పెట్టడం, బాక్సుల్లో పెట్టడం చేస్తుంటారు కదా! ఐసీయూలో పెట్టి అలా జరుగుతుంటాయంట. అటువంటి ఆత్మలనేమంటారు? వాటికి బాగా ఉత్సాహం అంట. భూమి మీదకి ఎప్పుడెప్పుడు ఎళ్ళిపోదామా? ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా? ఏ తల్లిలోకి ఎంటర్ అయిపోదామా? అర్జెంట్‌గా భూమి మీద జ్ఞానం పొందేసేసి నా యొక్క డ్యూటీ పూర్తి చేసుకొని ఆత్మలోకాలకు వెళ్ళిపోదాం అని చెప్పి ఒక్కొక్క ఆత్మేమో తొందరపడి ముందే వచ్చేస్తదంట. వీటినేమో ప్రీమెచ్యూర్ డెలివరీస్ అంటారు. చూడండి. కొంతమంది లేడీస్‌కేమో 10 మంత్స్ నిండిన 9 మంత్స్ నిండి 10థ్ మంత్ వచ్చినాక 15 డేస్ కూడా వాళ్ళకి డెలివరీ అవ్వదనమాట. ఈ పాయింట్‌లో నాకు కూడా ఓన్ ఎక్స్‌పీరియన్స్ ఉంది మాస్టర్. నాకు ఇద్దరు బాబులనమాట. ఇద్దరు బాబులకి కూడా నైన్త్ మంత్ కంప్లీట్ 15 డేస్ గడిచాయి. 15 డేస్ గడిచినా కూడా పెయిన్స్ లేవు. చాలా అంటే చాలా నార్మల్‌గా ఉన్నా. పైపెచ్చి ఇంట్లో ఎలా తిరిగేసానంటే ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు. అంత నిండు గర్భిణిగా ఉన్న నేను అలా తిరగడం కానీ, వంగి ఇంట్లో పనులు చేసుకోవడం కానీ ఎలా చేసేదాన్నో. అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు. "ఏంటి నువ్వు ప్రెగ్నెంట్ అనుకున్నావు ఏంటి ఆ ఉంగడాలేంటి? ఆ లేసి తిరగడాలేంటి? జాగ్రత్తగా ఉండు" అనేవాళ్ళు. కానీ అసలు ఎంత యాక్టివ్‌గా ఉండేదాన్నంటే అయితే 15 డేస్ తర్వాత ఇక డాక్టర్ దగ్గరికి నేనే వెళ్లి కట్ జే సర్జరీ చేయించుకోవాల్సొచ్చింది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ సోలు ఆ జర్నీ చేస్తూ ఉంది బయట. సో, అందువల్ల ఏ పెయిన్స్ లేకపోవడం అనేది అలా మనకి జరుగుతుందని చెప్పి తెలియపరుస్తున్నారంటండి. ఒక్కొక్క సోల్‌కి ఏమవుతుందంటే డెలివరీ టైమ్‌లోను ఇందాక మనం చెప్పుకున్నాం కదా! డాక్టర్ గారు. ఆ డాక్టర్ గారికి ఈ యొక్క మదర్ డెలివరీ టైమ్‌లో ఆ డాక్టర్ గారికి కూడా కంటికి మనసుకి సబ్‌కాన్షియస్ మైండ్‌కి తెలిసిపోతుందనమాట. ఓకే. ఇప్పుడు ఈ బేబీలోకి ఇంకా సోల్ రాలేదు. లేదంటే ఇప్పుడొచ్చిందా? డెలివరీ టైమ్‌లో తీసేటప్పుడు వచ్చిందా? ఇప్పుడు మనం సర్జరీ చేసేటప్పుడు డాక్టర్స్ వాళ్ళు ఇట్లా వాళ్ళ చేతులతో తీస్తారు కదా! అలా తీసేటప్పుడు కొంతమందికి అప్పుడే ఎంటర్ అవుతుందంట ఆత్మ. అది ఇట్లాంటి ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయంట. సో, దీనివల్ల మనం ఏంటంటే మన 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 యొక్క మనోభావాలు ఈ లోపున ఎన్ని రకాలుగా మారుతూ ఉంటాయంటే, ఎన్ని రకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటామంటే అసలు మనం చెప్పడానికి లేదు మన మనోభావాలు ఆ టైంలో. సో, ఎందుకంటే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలి. ఈ యొక్క మన యొక్క ఆత్మజ్ఞానం సంబంధించిన విషయాల్లో మన యొక్క ధ్యానంలో మనకు ఎంటర్ అయిన తర్వాత ధ్యానంలో మనం ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి అంటే ఇది గూడా ఒక పార్టేనా? అని మనం ఈరోజు తెలుసుకోవాలండి. ఎందుకంటే ప్రతి సందర్భం మన లైఫ్‌లో ముఖ్యమైనదే. తల్లి కాకముందు ముఖ్యమైనదే. తల్లయిన తర్వాత ముఖ్యమైనదే. ధ్యానం తర్వాత ముఖ్యమైనదే. మరి ధ్యానం తెలుసుకున్న తర్వాత మన యొక్క లక్ష్యం ఏంటనేది ముఖ్యమైనదే. మన యొక్క లక్ష్యాలు ఎటువైపు మనం పయనిస్తున్నాము. మన యొక్క ఆత్మజ్ఞానం ఎటువంటి సందర్భాల్లో మనం ప్రతి నిమిషంలో ఎరుకలో ఉండగలుగుతున్నాము. ప్రతి దాన్ని మనం మరి పాజిటివ్‌గా తీసుకోగలుగుతున్నామా లేదా? అనే విషయాన్ని మనం మన ఎరుకలో పెట్టుకుంటూ ఉండవచ్చు. అలాగే ఇప్పుడు మా ఆడపడుచున్నారన్నమాట. ఆవిడ కూడా లైవ్ నాకు ఎగ్జాంపుల్ మా హౌస్‌లోనే. ముగ్గురు 3 సార్లు ప్రెగ్నెన్సీ క్యాన్సెల్ అయింది. ఎందువల్లంటే అప్పుడేమో కామన్‌గా అందులోనే ఫీల్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఈ 2, 3 ఇయర్స్ నుంచి ఈ ఆత్మజ్ఞానం తెలుసుకుంటూ మన యొక్క ప్రతిసారి యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నానో, ఓకే. తను గత జన్మలో చేసిన కర్మఫలాల వల్ల ఆ ఒక బేబీ తనలోకి ఆ యొక్క సోల్ ఎంటర్ కాకపోవడం వల్ల తనకట్లా విచ్ఛిన్నమవుతున్నాయి. అనే ఆలోచన కలిగేసరికి వాళ్ళంతా ఎక్కువగా నేను బాధపడకుండా జరిగిందనమాట. అయితే నేను కానీ, మా హస్బెండ్ కానీ ఏం సలహా ఇచ్చామంటే, "మీరు ధ్యానం చేసుకోండి. ధ్యానం చేసుకోండి. ధ్యానంలోకి ముందుకు రండి." తర్వాత ఇట్లాంటి విషయాలన్నీ గూడా మనం తెలుసుకుంటూ ఉంటారు. దేనికి బాధపడాలి? దేనికి సంతోషపడాలి? అన్ని విషయాల్లో సంతోషంగా ఎలా ఉండాలి? బాధ అనేది ఉన్నా కూడా వెంటనే దాన్ని ఆనందంగా ఎలా మలుచుకోవాలనే యొక్క జ్ఞానం కేవలం ధ్యాన మార్గంలోనే ఉంది. మీరు ఎన్ని హోమాలు మరి యజ్ఞాలు చేయించినా గూడా ప్రాక్టికల్‌గా ఎన్ని చేయించినా కూడా నీకొక ఆత్మజ్ఞానం అంటూ లేనిది నీకు ఆ యొక్క విషయాల నుంచి నువ్వు బయటపడలేవు అని చెప్పి మేమైతే జ్ఞానం ఇవ్వడం జరిగింది మాస్టర్స్. తర్వాత మన యొక్క ధర్మంగా మనం చెప్తాం ఎవరికైనా సరే. కానీ వాళ్ళలో గూడా ఆ యొక్క ప్రయత్నం జరగాలి. సో, ఆ యొక్క ప్రయత్నం జరగనప్పుడు ఆ సోల్ ఆలోచిస్తదనమాట. ఇటువంటి ధ్యానమాన ప్రచారాలు జరిగేటప్పుడు కూడా ఆ యొక్క సపోజ్ ప్రెగ్నెంట్ లేడీస్‌లో ఉన్నారు.
మన చుట్టాలు కావచ్చు, మన నైబర్స్ కావచ్చు వాళ్ళలో. మనం కొంతమంది ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటాం అనుకోండి. ఆ ధ్యాన ప్రచారం చేసే టైంలో ఏ తల్లి ఈ ధ్యానం గురించి విందామని అనుకుంటుంది? ఏ తల్లి అంతకుముందు ధ్యానంలో లేకపోయినా గూడా వీళ్ళేదో చెప్పే విషయం మంచిగా ఉందే, ఇదేదో ప్రయత్నం చేద్దామే, ధ్యానం చేస్తే మంచిదంట గదా! బేబీ గూడా చక్కగా హెల్తీగా తయారవుతుందంట గదా! మరి నేను గూడా ఎంతో నాలెడ్జ్‌గా అవుతానంట గదా! అని తెలుసుకొని ఎవరన్నా ఏ మదరన్నా ప్రయత్నం చేస్తుందా లేదా? అనే విషయం కూడా యొక్క సోల్ ఎగ్జామ్ చేస్తుందంట ఒక మదర్‌ని. అలా కూడా సోల్ వాళ్ళని ఎంచుకునే ప్రయత్నం చేస్తుందంట. అంటే చూడండి ధ్యాన ప్రచారం అనేది ఎంత ముఖ్యమో, ఆ ధ్యాన ప్రచారం వినే వాళ్ళకి కూడా వాళ్ళకెంత ముఖ్యమో మనం ఈ పాయింట్ వల్ల మనం తెలుసుకోవచ్చండి. ఎందువల్లంటే ఇప్పుడు మనం ఎవరైతే మన జీవంలో మనం చూస్తూ ఉన్నామో ప్రతి ఒక్కళ్ళకి నైబర్స్ గాని, చుట్టాలు గాని, ఫ్రెండ్స్‌గా అందరూ ఉంటారు. మనం చేసే ధ్యాన ప్రచారం ప్రతి ఒక్క కీన్ పాయింట్‌లో కూడా ఎంత ముఖ్యమైనది. ప్రతి దాంట్లో మనం ఎట్లా అవేర్‌గా ఉండటం కోసం మనకి ఈ యొక్క ధ్యానం ఉపయోగపడుతుంది. మరి ధ్యానంలోకొచ్చాక ఆత్మజ్ఞానులుగా తయారైతే మనకొచ్చిన కష్ట నష్టాల్ని కూడా మనం ఎలా దాన్ని దాటుకుంటూ ముందడుగులు వేయగలము. మనం ఈ ఒక్క పాయింట్‌లోనే మన జీవితం ఆగిపోయి, ఈ ఒక్క పాయింట్‌లోనే మనం కష్ట సుఖాలను ఎదుర్కొని, మన యొక్క సోల్ జర్నీని మనం ఆపుకోకూడదు ఈ జన్మలో అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తామండి. అయితే ఇక్కడ నాకొక ఎగ్జాంపుల్ ఉందండి. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం గదా! ఆహ్, ఆ యొక్క డేనియల్లు తన ఇష్ట ప్రకారమే ఈ భూమి మీదకి రాలేదు. ఏడుస్తూ ఉన్నాడు. తర్వాతేమో అథ్లెట్‌గా మారి పెద్దోడే అని అని చెప్పుకున్నాం కదా! దానికి అంటే ఆ సోల్ జర్నీ ఏదైతే దానికిష్టమో దాని ప్రకారమే చేస్తుంది అంటే, మనకి ఇప్పుడు భూమి మీద పుట్టే పిల్లలు గూడా చాలామంది ఎంతో షార్ప్‌గా ఉంటున్నారు. మన మాట వినట్లేదు. వాళ్ళు మనకంటే బాగా తెలియగల పిల్లలు. వాళ్ళు ఏదనుకుంటే అదే చేస్తారని చెప్పని మనం వింటుంటామండి. కానీ కొంతమందికి ప్రాక్టికల్‌గా అర్థమవుతున్నప్పుడు మనమేమనుకుంటామంటే మనకి ఇయన్నీ తెలీక మనోడు మొండోడు, మాటే వినడు, వాడు ఏమనిపిస్తే అదే చేస్తాడు. మనం చెప్పింది వినడు, చెయ్యడు అని మనం అనుకుంటామండి. ఎందుకంటే మా బాబు కూడా అంతే. మా చిన్న బాబు గూడా అంతే. అలా అని మాట వినడు, చెడ్డ, మంచితో సంబంధం లేదండి. ఎందుకంటే వాళ్ళనుకున్నదే చేస్తారనమాట. హ్మ్. నాకు తెలుసు గదా! ఈ విషయం. నాకంటూ ఒక లక్ష్యముంది. నాకంటూ ఒక ధ్యేయముంది. ఐ నో ఎవ్రీథింగ్. అంటే అంత స్టేబుల్‌గా ఉంటారు వాళ్ళ అనుకున్న విషయం గురించి. అప్పుడు మనం ఎలా సపోర్ట్ చేయాలి అంటే, వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఎటువంటిది? వాళ్ళు నాకు తెలుసులే అన్న పాయింట్ కరెక్ట్ అయిందా లేదా? నేను ఈ విషయం గురించి నాకంటూ అవగాహన ఉంది. నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమవుతుందిలే అని చెప్పి అన్నప్పుడు, ఆ పాయింట్ ఏంటి? వాళ్ళకి అవగాహన ఉన్న అంత ముఖ్యమైన పాయింట్ ఏంటి? మనం అర్థం చేసుకొని, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, వాళ్ళ యొక్క లక్ష్యాలకి మనం ముందుకెళ్ళేటట్టుగా మన తల్లిదండ్రులు వాళ్ళని సపోర్ట్ చేయాలి. అనే విషయాన్ని మనకిక్కడ క్లియర్‌గా తెలియపరుస్తున్నారండి. ఎందుకంటే ఉన్నతమైన సదాత్మలు భూమి మీదకి వాటి యొక్క లక్ష్యం ఏర్పరచుకోవడం కోసమే వచ్చినప్పుడు అవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయంట. వాళ్ళకి తల్లిదండ్రులుగా మనం భౌతికంగా మనం ఆలోచిస్తాం గానీ, వాళ్ళకి ఆ యొక్క సోల్స్‌కి వీళ్ళు ఒక ఆసరా అంతవరకే. మనం చెప్తే వాళ్ళు వినాలా లేదా అనేది వాళ్ళ ఇష్టం మళ్ళీ. సో, మనం గూడా ఏం చేయాలంటే, అంటే మనం ఏం చేయాలి అనేది మన ధ్యానంలో ఉన్నవాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా లోతైన ఎరుకలో ఉంటామండి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా! స్టార్టింగ్‌లో 21 స్టేజెస్ మన లైఫ్‌లో ఎలా ఉంటాయి? వాటన్నిటిని కూడా మన ఆ ఎరుకని ఎట్లా మనం కోల్పోకుండా ఉండాలి? ప్రతి విషయాన్ని మనం క్లీన్‌గా అబ్జర్వేషన్ ఎలా చేసుకోవాలనే విషయం ఇది గూడా ఒక పాయింటేనండి. మన పిల్లలకి మనం అదే కొంచెం ప్రాపంచికంగా మన మాటే వినాలి. పెద్దల మాట వినట్లేదు. వీళ్ళు ఇట్లా అయిపోయారు, ఇట్లా అయిపోయారు అని మన పిల్లల గురించి చెప్పుకుంటూ ఉంటాం. అట్లా కాకుండా పిల్లలు అట్లా అంటున్నారు అంటే దాంట్లో ఏదైనా విషయం ఉంటే మనం సపోర్ట్ చేద్దాం. ఎందుకు వాళ్ళంత మొండిగా ఉంటున్నారు? మనకు అర్థం కావట్లేదు కాబట్టి వాళ్ళని తప్పుపడుతున్నామా లేదా? అనే విషయాన్ని మనం గమనించుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది మాస్టర్స్. అంత అబ్జర్వేషన్ ఉండాలి అని జెప్పి అంటున్నారనమాట. అదే విధంగా ఇంకో మా పెద్ద బాబు గూడా అంతే అన్నమాట. తను బీటెక్ చదివాడు. కానీ నేను ఇది చెఫ్‌గా వెళ్తాను అని చెప్పన్నాడు రెస్టారెంట్స్‌లో. సో, అయినా గూడా బాబు ఎందుకట్లా అంటున్నాడు? మరి వాడికంటూ ఒక జర్నీ ఉందేమో! మరి అట్లా అంటున్నాడు. మరి సాఫ్ట్‌వేర్ చదివి మరి చెఫ్‌గా వెళ్ళాలి అంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ కూడా చేయాలి. మా ఇంట్లో వాళ్ళెవరు మాకెవరు సపోర్ట్ చేయలే. కేవలం మా పేరెంట్స్ వైపు కావచ్చు, ఎవరి వైపు కావచ్చు. సో, మేము బాబుని ఆ విషయం గురించి ఎక్కువగా తర్కించకుండా, ఒక ఇందులో మంచి చెడులేంటి అని తెలుసుకుంటూ, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, వాళ్ళిద్దరిని గూడా వాళ్ళు ఏ ఫీల్డ్‌లో అయితే వెళ్ళాలనుకున్నారో, ఆ ఫీల్డ్‌లో వాళ్ళని పంపడం జరిగింది మాస్టర్స్. ఎందుకంటే వాళ్ళు చదివిన చదువులు వేరు, వాళ్ళు వెళ్తున్న ఫీల్డ్ వేరండి.
చిన్న బాబు సీఏ చదివాడు. పెద్ద బాబేమో బీటెక్ చదివాడు. కానీ ఇద్దరు గూడా వాళ్ళ ఫీల్డ్‌లో వాళ్ళు లేరు జాబ్స్ విషయంలో. ఒకళ్ళు బిజినెస్, ఒకళ్ళు చెఫ్‌గా మారారు. కానీ మేము ఏ రోజు గూడా గుండెలు తరుక్కుపోవడం గానీ, బాధపడడం గానీ, ఏడవడం గానీ ఏమీ లేదు. మా అత్తగారి తరపున, మా పేరెంట్స్ తరపున అందరూ గూడా మాకు వ్యతిరేకంగానే ఉన్నారు. మీరిద్దరు గూడా పిల్లల్ని సరిగ్గా పెంచుతున్నారో లేదో అర్థం గావట్లేదు. పెంచట్లేదు మాకర్థం గావట్లేదు. వాళ్ళు చెప్పింది మీరు ఓకే అంటమేనా అని. కానీ వాళ్ళకన్నీ అర్థం కావు కాబట్టి వాళ్ళని ఎలా సమాధానపరచాలో సమాధానపరిచి, మరి ఎట్ ఎ టైమ్ పిల్లల్ని గూడా మనం సాటిస్ఫై చేయాలి. మరి వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటదో, వాళ్ళు లైఫ్ లీడ్ చేయాల్సిన విషయాన్ని వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తే, తర్వాత వాళ్ళు ఇంకా అందులో ఎంతమంది వాళ్ళ వల్ల ఇంకా వేరే వాళ్ళకి లైఫ్ రావచ్చేమో కదా! వాళ్ళ ఇష్ట ప్రకారం మనం పంపిస్తే, అనే ఒక ఈ పాజిటివ్ థాట్‌తో మనం కూడా ధ్యానం చేసేవాళ్ళము. మరి ఇంత మూర్ఖంగా మనం ఆలోచించకుండా మన మాటే వినాలి. మరి ఇప్పుడు జనరేషన్ అంత ఫాస్ట్‌గా ఉంటుంది. వాళ్ళ యొక్క ఓన్ మైండ్ డెవలప్‌మెంట్ అలా వస్తుంది కాబట్టి, మనం కూడా మన చేతుల్లో కూడా కొన్ని ధర్మాలున్నాయి అనేది గ్రహించుకోవడం జరిగిందండి. అలా అని ఆహ్, వాళ్ళు చెప్పింది కదా అని మనం చేయమని కాదు. మనం కూడా గమనించుకుంటూ ఎట్లా ఇప్పుడు ఉన్నత సదాత్వం తెలివితేటలు గల పిల్లలుగా పుడుతున్నారు అని చెప్పనేది ఎంత నిజమో, వాళ్ళు చెప్పింది వాళ్ళు ఒక విషయం మీద స్టేబుల్‌గా ఉన్నారు అంటే, ఆ యొక్క తీసుకున్న నిర్ణయం అనేది ఎలా ఉందో మనం చెక్ చేసుకుంటూనే వాళ్ళని సపోర్ట్ చేయాలి. ఆ చెకింగ్ అనేది కంపల్సరీ ఉండాలండి. మనల్ని మనము చెక్ చేసుకోవాలి. మనం సరైన నిర్ణయం తీసుకుంటున్నామా లేదా అని. ఎట్ ఏ టైమ్ వాళ్ళకి కూడా సరైన దారిలో మనం చూపిస్తున్నామా లేదా అని అది కూడా మనం ఆలోచించుకోవాలి కంపల్సరీ. 2 చాలా అంటే చాలా ముఖ్యమైనయన్నమాట. అంటే పిల్లలు అంటే ఇప్పుడు ఈ తరం ఎట్లా ఉందంటే, చాలా ఏడవ తలంలో, ఆరవ తలంలో ఉన్న యొక్క సోల్స్ జన్మ తీసుకుంటున్నాయంట. అందువల్ల ఏంటంటే, వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా ఎంతో విపరీతమైన ధోరణిలో చాలా ఫాస్ట్ కల్చర్‌లో వాళ్ళ ఆలోచన కొనసాగుతూ ఉండబట్టి, అట్లాగే ఈ నేపథ్యం తల్లిదండ్రులు కూడా ఎటువంటి మరి వాళ్ళకి తగ్గట్టుగా ఆలోచన మనం చేస్తూ ఉండాలంటే, మరి అందరూ కూడా ఆత్మజ్ఞానులు అవ్వాలి. ఆత్మజ్ఞానులు ఊరికే అవుతారా? అవ్వరు. కాబట్టి ధ్యానం చేయాలి. ధ్యానంలో అవ్వాలి. ధ్యానానికి శరణాగతులు మనమైతే, మనకొచ్చే వాటిని మనం హ్యాండిల్ చేస్తూ ఉంటే, మన పిల్లలు గూడా మనకు తగ్గట్లే మనల్ని చూసి పెరుగుతూ ఉంటారు గాబట్టి, ఎంతో కొంత వాళ్ళలో గూడా ఒక అవగాహనొస్తుందని జెప్పి తెలియపరుస్తున్నారండి. ఇప్పుడు మనం ధ్యానం చేయకుండా వాళ్ళని ధ్యానం చేయండి అంటే చేస్తారా అండి? చేయరు కదా! అదే మనం చేస్తూ వాళ్ళు చేయము అన్నా కూడా మనం ఎట్లా కూడా వాళ్ళని మోటివేట్ చేయొచ్చు. ఇవాళ ఒక 5 మినిట్స్, రేపు ఒక 10 మినిట్స్, ఎల్లుండి ఒక 15 మినిట్స్ అట్లా గ్రాడ్యుయల్‌గా పెంచుకుంటూ మనం మన యొక్క మార్పు వాళ్ళలో వాళ్ళు చేసేలాగా మనం ఉండగలిగితే వాళ్ళలో ఆ మార్పుని తీసుకురావచ్చు అని చెప్పనే విషయం మనకి తెలియపరచడం జరిగింది. ఇక్కడ ఈ పాయింట్స్ ఏంటంటే గమనించారో లేదో ఆత్మపరంగా మనం ఎటువంటి సాధనలు చేయాలి? ఆత్మపరంగా మన ఆలోచనలు ఎలా చేయాలి? అదే విధంగా మనం ప్రాపంచిక జీవితంలో ఉంటూనే, ఈ యొక్క విషయాల్ని మనం కష్టతరంగా మనం మార్చుకోకుండా, మన యొక్క హ్మ్, మరి హృదయాన్ని మనం గాయపరుచుకోకుండా ఆత్మపరంగా కూడా ఎలా ఎదుగుతూ ఉండాలనే విషయం 2 విషయాలు జోడించడం జరిగిందండి. పిల్లలు ఆత్మ అంటే పైలోకాల్లో ఆత్మ యొక్క తతంగం ఎలా ఉంటుంది? బిడ్డ జన్మ తీసుకోబోయే సమయంలో ఆ బిడ్డ యొక్క ఆలోచనలు, సోల్ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? వాడి యొక్క లక్ష్యాలు ఎలా ఉంటాయి? మరి ఆ యొక్క లక్ష్యాలు మన భూప్రపంచంలో ఉన్న తల్లిదండ్రులు, ప్రాపంచికంలో ఉన్న వాళ్ళు మనం గ్రహించగలమా? వాళ్ళకి తగ్గట్టుగా మనం వాళ్ళకి సహాయం చేయగలమా? వాటి యొక్క లక్ష్యాలకి అనే విషయాలు మనం అవగాహన చేసుకోవాలి అంటే, ఊరికే మనం విన్నంత మాత్రమే ఎంత మాత్రం సాధ్యం కాదండి. మనం ధ్యానం చేసుకునే వాళ్ళం, మరి సజ్జన సాంగత్యం చేసుకుంటూ ఉండాలి. మరి స్వాధ్యాయం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం ధ్యానం చేసినా కూడా కొన్ని కొన్ని విషయాలు మనం ఎప్పటికప్పుడు నిరంతర విద్యార్థిలం అన్నట్లుగా నిరంతరం ఒక్కొక్క పాయింట్ తెలుసుకుంటూనే ఉండాలండి. ఎందుకు ఇప్పుడు స్వాధ్యాయం అన్నారు. మరి స్వాధ్యాయం చేయబట్టే గూడా ఈ పాయింట్ గూడా ఉంది. ప్రతి దాంట్లో ఎన్నో విషయాలతో పాటు ఇది గూడా చాలా ముఖ్యమైనదే అనిపించింది. సో, స్వాధ్యాయం వల్ల ఉపయోగం ఒకటి. సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం వల్ల అంటే ఈరోజు మనం అందరం కూడా సజ్జన సాంగత్యం చేసుకుంటున్నాం. ఇదే విషయాన్ని మనం నలుగురికి చెప్పుకోవచ్చు. మీరు ఇవాళ విన్నారు. ఇట్లా అంటా అని చెప్పి మీరు ఇంక నలుగురికి చెప్పుకోవచ్చు. మరి ఇది ఎలా వస్తుంది శక్తి మనకి అంటే ధ్యానం చేస్తే వస్తుంది. ధ్యానం చేయండి. ధ్యాన ప్రచారం చేయగలుగుతాం దీనివల్ల. మరి ధ్యానం చేస్తే ఇన్ని విషయాలు తెలుసుకునే అవకాశం మనకుంటుంది. ఇట్లాంటి అంటే ఇప్పుడు మనం ఎవరైనా సరే ఒక లేడీ ప్రెగ్నెంట్ సమయంలో ఆత్మ యొక్క తతంగం ఎలా ఉంటుందని ఇంత లోతైన విషయం గురించి ఆలోచించడం అనేది తొందరగా చెయ్యమండి. కామన్‌గా చేసుకుంటూ వెళ్తాం గానీ విధంగా చెయ్యాలి అంటే కొంత అవగాహన ఇంకా ఉంటే మనం అలా చేయగలమనమాట. మరి చూడండి ఇంకోటి.
ఒక్కొక్కసారి ఆత్మ అంట డెలివరీ బేబీ మదర్ డెలివరీ అవుతుంది. మరి డాక్టరొచ్చి మదర్‌ని అట్లా సేవ్ చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా వచ్చి కొన్ని ఆత్మలు చేరతాయంట. ఇప్పుడు చూడండి ఇంకొక విషయం చెప్తా. చాలామంది పిల్లలు మరి ముందే ప్రసవం అయిపోతారు. ఆ యొక్క సోల్ వచ్చేసి చాలా యాక్టివ్‌గా ఉంచి భూమి మీదకి అర్జెంట్‌గా ఎప్పుడెళ్ళిపోతానా? ఎప్పుడు జన్మ తీసుకొని ఎప్పుడు అన్నీ నేను తెలుసుకుంటానని తొందరపడిపోతూ ఉంటుంది కదా! వాటిని ఇంక్యుబులేటర్‌లో పెడతారు కదండీ! ఇంక్యుబులేటర్‌లో పెట్టిన తర్వాత ఒక 2 వీక్స్ అనో, ఒక 10 డేస్ అనో అలా మనం పెడుతూ ఉంటే చూడటం జరిగింది బేబీని. ఆ సమయాల్లో గూడా అవి ఆత్మలోక ప్రయాణం చేస్తాయంట. నేను ముందే పుట్టేసాను. ఈలోపు తల్లి గూడా కొంచెం హెల్తీగా ఉండే ప్రయత్నం చేస్తారు. నేను కూడా ఆత్మపరంగా ఇంకా ఎదగడానికి ఇంకా ప్రయత్నం చేయడం కోసం అని జెప్పని ముందే వచ్చేసానని జెప్పని ఆ ఇంక్యుబేటర్‌లో ఉన్నప్పుడే బేబీ ఈ యొక్క సోల్ ఇంకా జర్నీ చేస్తూనే ఉంటదంట. జర్నీ చేస్తూ ఉండి ఇంకా నేను ఇంకా ఏం సూచనలు తీసుకోవాలి? మరి ఆ తల్లికి ఆ బిడ్డకి ఆత్మ ఎంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ తెలివితేటలొస్తే మరి వెంటనే ఆత్మలోకెల్లా ఈ ప్రయాణం ద్వారా కొంచెం జ్ఞానం తెలుసుకోవడం తగ్గుతుంది అనే ఉద్దేశంతో సంచరిస్తూనే ఉంటుందంట. అట్లా బేబీస్‌కే కాదండి. మనం కూడా పెద్దవాళ్ళలో కూడా చాలామంది చూడండి యాక్సిడెంట్లు అవ్వడం వల్ల కావచ్చు, సర్జరీస్ అప్పుడు కావచ్చు, మరి హాస్పిటల్‌లో బెడ్ మీద ఉన్నప్పుడు మనలో నుంచి కూడా మన ఆత్మ పైలోకాలకు వెళ్లి సంచరిస్తూ మరి త్రిశంకు స్వర్గంలాగా మధ్యలోకాల్లోకెళ్ళి ఉన్నతమైన సాదాత్మలును మన యొక్క సోలు మనలోనికి విడివడి ప్రయాణాలు చేసుకుంటూ ఉంటాయంట. చేసుకుంటూ ఉన్నప్పుడు మన పేషెంట్‌ని కదలరు. అంటే ఇప్పుడు కోమా పేషెంట్ ఉంటారండి. కానీ వాళ్ళకి ప్రాణమైతే ఉంటుంది కానీ కదలికలు ఉండవనమాట. కొంతమందికేంటి ఈళ్ళు బతికున్నారా? చనిపోయారా? అన్న విషయం కూడా కొంతమంది క్లారిటీ ఇవ్వలేరు డాక్టర్స్. కొంతమంది చూడండి ఎన్నాళ్ళో నుంచో ఈ పేషెంట్ కోమాలో ఉన్నారు. ఏందో ఉలగట్ల, పలగట్ల అలాంటి ప్రాణం ఉందా అంటే ఉంది. లేదా అంటే లేదు అని చెప్తూ ఉంటారు. కానీ అక్కడ జరిగే విషయం ఏంటంటే ఈలోపు యొక్క సోల్ వెళ్ళి జర్నీ చేస్తూ ఉంటుందంట. ఈ శరీరం ఇక్కడ పడుంది. ఈ శరీరంతో ఇంక నాకు భూమి మీద పనుందా? లేదా? అని అన్ని పరిశీలించుకుంటూ ఉంటుందంట ఆ సోల్ ఆ టైంలో బయటికి విహరిస్తూ ఉండి. అప్పుడు ఒక్కొక్కసారి 20 ఇయర్స్ తర్వాత ఈ కోమా పేషెంటు బతికొచ్చాడు. ఇవాళ ప్రాణమొచ్చింది, కదలికలొచ్చాయని చెప్పుకుంటారనమాట. అదే ఆ యొక్క ఈలోపు సోల్జర్‌ని ఏం చేస్తదంటే, ఈ యొక్క శరీరానికి ఇంకా భూమి మీద ఇంకా పనుంది. అందువల్ల నేనొచ్చి ఎంటర్ అవ్వడం జరిగింది. ఇంకా ఆ తర్వాత ఆ యొక్క ప్రయాణం ఎంతవరకు సాగుతుందో, ఆ ప్రయాణం సాగుతూ ఉంటుంది. అదే ఒక్కొక్కళ్ళు కోమాలో నుంచి అట్లానే ప్రాణం వదిలేసినోళ్ళు ఉంటారనమాట. అప్పుడు ఈ సోల్ ఏం చేస్తుంది, ఓకే. ఈ భూమి మీద ఈ శరీరానికి ఇంక అవసరం లేదు. ఈ శరీరంతో నాకింక అవసరం లేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పని అనుకోవడం వల్ల, ఇక ఆ యొక్క పేషెంట్ చనిపోయాడని చెప్పని మనం నిర్ధారణ చేస్తారు డాక్టర్స్. అంటే ఈ యొక్క హాస్పిటలైజ్ అయ్యి ఉన్న పేషెంట్‌లు అందరిలో కాను, ఈ యొక్క తల్లి జన్మించే బిడ్డ యొక్క ఆ టైంలో సోల్ జర్నీ కాను, ఇవన్నీ కూడా ఈ ఆత్మలు వాడి యొక్క సోల్ జర్నీ నెక్స్ట్ ఏంటి? ఇక ముందు నేను చేయాల్సిందేంటి అనే విషయాన్ని ఇంకా కీన్‌గా అబ్జర్వ్ చేసుకోవడం కోసం ప్రయాణాలు చేస్తూనే ఉంటాయంట. ప్రయాణాలు చేస్తూ ఉండబట్టి మనకు అట్లాంటి సందర్భాలు మనకు ఎదుర్కొంటూ ఉండడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారనమాట. అయితే కొంతమంది జంట ఆత్మలుంటాయి. కవల పిల్లలు పుడతారు. ఇద్దరు, ముగ్గురు పుడతారు. ఆహ్, కొంతమందికి 5, 6 మంది పుడతారని మనం వింతల్లో చూస్తూ ఉంటాం. ఏడో వింత, నాలుగో వింత అని చూస్తూ ఉంటాం. అట్లాంటి వింతలప్పుడు ఈ సోల్జీ ఏం చేస్తాయి సామూహిక ఆత్మలన్నమాట. వీటిని సామూహిక ఆత్మలంటారు. ఈ ప్రత్యేకంగా వాడి యొక్క లైఫ్‌ని భూమి మీదకి డిజైన్ చేసుకొని ఆహ్, వా వాడి యొక్క లైఫ్ ఎక్కువగా ఉండదంట. వాడి యొక్క లైఫ్ స్పాన్ చాలా అంటే చాలా తక్కువుంటాయంట. ఎందుకంటే వాళ్ళు ఒక వింతని సృష్టించడం కోసం ఇట్లాంటి వింతలు కూడా సోల్స్ తీసుకుంటాయి. ఇలాంటి వింతలు కూడా భూమి మీద జరుగుతాయి. ఈ వింతను సృష్టించడం కోసమే వాళ్ళు ఆత్మలోకాల నుంచి భూమి మీదకి రావడం జరుగుతుంది. అనేవి కూడా తీసుకుంటారంట. కొంతమంది జంటాత్మల గురించి మనం చెప్పుకుంటాం. కవలాత్మలంటాం, జంటాత్మలంటాం అన్నమాట. అయితే వీళ్ళు ఎట్లాంటి సోల్స్ తీసుకుంటాయంటే చాలా చాలా జన్మల నుంచి ఆ యొక్క సోల్స్ బాగా సోల్స్ కూడా ఎఫెక్షనేట్ కొన్ని జన్మల కర్మల వల్ల ఏర్పడతాయంట. తల్లిదండ్రులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇట్లా జంటగా ఉండే ఆత్మలు వాళ్ళ యొక్క కర్మలు ఇంకా భూమి మీద మిగిలేసరికి మరలా కవల పిల్లలుగా జన్మించి
మళ్ళీ వారి కర్మలు ఎంతవరకు ఉంటాయో భూమి మీద వాళ్ళిద్దరి మధ్యన అనుబంధం ఎంతవరకు ఉంటుందో, ఆ అనుబంధం అయిన తర్వాత వాళ్ళిద్దరికీ మళ్ళీ సింగిల్‌గా ఈ యొక్క భూమి మీద ఎటువంటి కర్మలు తీర్చుకొని వెళ్ళాలో అట్లా వెళ్తూ ఉంటాయంట. అంటే ప్రతి ఆత్మకి గూడా వాడి యొక్క సొంత నిర్ధారణ, సొంతమైన స్వేచ్ఛ, ఎంపిక అనేది వాళ్ళకి ఉంటాయి అని అంటున్నారు. ఈ ఆత్మలు మరి మనం ప్రాపంచికంగా ఎన్నో ఆలోచిస్తుంటాం, వస్తుంటాము. ఇప్పుడు నేనున్నా అండి. ఇది నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. అంటే ఇది నా ఎంపిక అని నాకు అర్థం అవ్వడం కోసం నాకు కలిగిన అనుభవం అన్నమాట. ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత. సో, మన ప్రతి ఒక్కళ్ళకి అనుభవాలుంటాయి, అవమానాలుంటాయి, కష్టాలు అది వెరీ వెరీ కామన్ ఇది వినటానికి కూడా. సో, అట్లాగే నేను అలాగే నాకే ఇట్లా కష్టాలు అది ఇది అని అనుకుని బాధపడుతూ ఉండే సమయంలో, ఈ ధ్యానంలోకి వచ్చిన అతి కొద్ది సమయంలోనే ప్రతిసారి 'జ్ఞాన జగత్' అనే ఒక బుక్ నేను చదవడం జరిగింది మాస్టర్. ఆ ధ్యాన జగత్తులో ఆత్మ యొక్క ఎంపిక అని చెప్పి ఒక టాపిక్ చదివానన్నమాట. ఆ ఎంపిక ఆ బుక్‌లో నా లైఫ్‌ని మార్చింది. ఆ ఒక్క బుక్కు ఒక్క రోజన్నమాట నా యొక్క మైండ్ సెట్‌నే మార్చేసిందన్నమాట. అంటే పూర్తిగా ఆత్మజ్ఞానాన్ని నేను ఆ రోజే మారానా? ఆ ఒక్క డేలోనే అంత లోపల ఏవో జరిగిపోయాయన్నమాట. ఎందుకంటే ఎన్నో సార్లు చదవచ్చు. ఆ ఒక్కసారి చదివినంత మాత్రాన మారాల్సిన రూలేం లేదుగా. అర్థమైపోవాల్సిన రూలేం లేదుగా. కానీ నా సోల్ జర్నీకి ఆ రోజు వరకు సమయం ఉందన్నమాట. అయితే అంటే మనకొచ్చిన అవమానాలు కావచ్చు, మనకొచ్చిన కష్టాలు గావచ్చు, మనకొచ్చిన నష్టాలు గావచ్చు, మనం అనుభవించే మన ప్రాపంచిక జీవితంలో ఉండే ఏ సుఖభోగాలు కావచ్చు, రోగాలు కావచ్చు, అన్నీ కూడా మనం తెచ్చుకుంటాము భూమి మీదకి. ఆత్మలోకాల నుంచి మనం ఎంచుకొని తెచ్చుకుంటాము. మన సంచిత కర్మల్లో కొన్ని తీసుకొచ్చుకొని, ప్రారంధ కర్మలుగా మనం అట్లా ఇవన్నీ మార్గాలుగా మనం తీసుకొచ్చుకొని, ఈ యొక్క కర్మలను అనుభవిస్తూ ఈ సోల్ ఇట్లా తీసుకొచ్చి మళ్ళీ ఆత్మలోకాలకు వెళ్తుంది. మళ్ళీ అక్కడ ఈ జన్మలో మనం అనుభవించకుండా కొన్ని మనం ఇంకొంచెం బ్యాలెన్స్ పెట్టుకుంటూ ఉంటే మనం మరణ సమయంలో కల్లా మనం వాటిని తీర్చుకోకపోతే మరలా ఆ కష్టాలు ప్లస్ మళ్ళీ మనం నెక్స్ట్ జన్మ తీసుకోబోయే అప్పుడు ఆ కష్టాలు మళ్ళీ 2 కలిపి మళ్ళీ తెచ్చుకుంటాము. అని అలా నేను బుక్‌లో చదవడం వల్ల అంటే విముక్తి అంటే ఏది? మరి విడుదల అంటే ఏంటి? మోక్షం అంటే ఏంటి? అంటే మన యొక్క కష్టం ఇది. ఈ కష్టం ఎందుకొచ్చిందంటే ఇందుకోసం వచ్చింది. దీని నుంచి ఇవాళ నీ మైండ్‌లో ఉన్న ఆ యొక్క అజ్ఞానం విడుదల అయిపోవడం అనేదే ముక్తి. అయిపోవడం అనేదే మోక్షము అని చదివితే బుక్‌లో నేను చాలా ఆశ్చర్యపోయిపోయాను. ఇంతేనా ముక్తి అంటే? ఇంతేనా విడుదల అంటే? మనం ఏదేదో బ్రహ్మాండాలు అనేసుకుంటాము. అంటే మనం మన యొక్క ఋషులు, మునులు మన యొక్క ఉన్నతమైన సదాత్మలు అందరూ కూడా మరి ఈ సెల్ఫ్ చెకింగ్ అనే పాయింట్లు ఎందుకు పెట్టారు? అరిషడ్ వర్గాలనేది ఎందుకు పెట్టారు అంటే, మరి ఈ యొక్క కామ, క్రోధ, లోభ, మదమాత్సర్యాలు ఇవన్నీ కూడా ఇందులోనే మన యొక్క మన లోపల ఉండే ఈ యొక్క గుణాలన్నిటి మనం తొలగించుకుంటూ ఉండడానికి మన జన్మలు, జన్మలు, వేల జన్మలు, లక్షల జన్మలు మనం తీసుకుంటూ ఉండటం జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలోనే మరి నా జన్మ ఇది అయ్యుండొచ్చు. నేను ఇది తీసుకొని ఉండొచ్చు. తీసుకొనొచ్చానేమో! నాకు తెలియక నేనే పెద్ద ఉత్తమురాలిని. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు నేను భ్రమపడ్డా ఇన్ని రోజుల వరకు. ధ్యానమైతే చేస్తున్నా. కానీ జ్ఞానమైతే లేదు. అనే విషయం పూర్తిగా అవగతం చేసుకోవడం జరిగింది మాస్టర్స్. అలాగే ఇటువంటి ఇప్పుడు ఆత్మ తతంగం ఎలా ఉంటుందనే విషయం కూడా తెలుసుకుంటూ ఉన్నప్పుడు, అంటే మనం ఇంకా తెలుసుకోవడానికి ఎంతో ఉంది. ఇంకా తెలుసుకోవడానికి ఎంతో ఉంది. అసలు ఒక తల్లికి బిడ్డ పుట్టబోయే సమయంలో ఇటువంటి విషయం ఉందా? ఇంత విషయం ఉందా? చూడండి మరి 5, 6 విషయాలు తెలియజెప్పారు. మరి ప్రెగ్నెంట్ అప్పుడు అది ఫెయిల్ అయిపోయిందంటే ఆ యొక్క తల్లి యొక్క మానసిక స్థితిగతులను బట్టి ఆ సోల్ జర్నీ ఎంచుకుంటుందని ఒకసారి. మళ్ళీ ఆ తల్లి డెలివరీ అయ్యే సమయాల్లో ఒక్కొక్కళ్ళు బేబీ లోపలే ప్రాణం పోయి డెలివరీ అయిందని చెప్పని అంటారు ఒక్కొక్కళ్ళు. ప్రాణం పోవడం అంటే అక్కడ ప్రాణం పోవడం అంటే ఇక్కడ మనం ఎలా ఆత్మపరంగా తీసుకోవాలంటే, ఆ యొక్క ఆత్మకు అనిపిస్తదంట, అబ్బా! నేను ఇంకో మదర్‌కి పుడితే బావుండులే అని చెప్పి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటదంట. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడమే ఆమెకి ఆ సోల్‌కి ఒక తృణప్రాయం లాంటిదైతే, మనకి చాలా జన్మంతా కష్టపడేంత మానసిక బాధది. సో, అటువంటి విధంగా గూడా ఆ సోల్ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మరి ఒక్కొక్కళ్ళు లోపలే బేబీ ఫార్మ్ కాకపోవడము. మరి ఫార్మ్ కాకపోవడం అంటే ఎలా జరుగుతుంది? కళ్ళు, ముక్కు ఇయన్నీ మనం హార్ట్ ఇయన్నీ డెవలప్ అయ్యే స్టేజ్‌లో ఆత్మ బయట లోకాలకు వెళ్ళిపోయిన తర్వాత ఈ చర్చల కోసం మళ్ళీ దాంట్లోకి ఎంటర్ అవ్వలేదనుకోండి ఆ బేబీ ఇంకా నెక్స్ట్ ఫార్మేషన్ అనేది ఇంక జరగకుండా పోతుందన్నమాట. వస్తూ పోతూ ఉంటే ఫార్మేషన్ జరుగుతుందంట. కానీ ఎప్పుడైతే వన్స్ ఎంటర్ అయ్యి మళ్ళీ బయటికెళ్ళిన తర్వాత మళ్ళీ లోపలికి ఎంటర్ కాకుండా ఎప్పటికి ఎంటర్ కాదో, ఇక ఆ బేబీ లోపలే
అంటే ఇక ఇట్లా విచ్ఛిన్నమైపోవడం అట్లా అన్నమాట. ఇట్లాంటి విషయాలు కూడా ఆత్మపరంగా ఎంత విషయం ఉందా అని చాలా ఆశ్చర్యమేసింది. మరి ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే దానికి అర్థమేంటి? మరి బయటికొచ్చిన తర్వాత కొంతమంది ఏడవరు. కొంతమంది ఏడుస్తూ మొదలుపెడితే అసలు ఆపరు. మరి దీని యొక్క అర్థాలు కూడా మనం చూసారా ఇందాక? ఎందుకు అది అదే విధంగా ఎందుకు ఏడుస్తుందా మనకు చెప్పారు. మరి ఎందుకు ఏడవట్లేదా అని చెప్పారు. ఎందుకు ఏడవట్లేదా అంటే ఆ సోల్ ఎంటర్ అవ్వకపోవడం వల్ల దానికి జీవం లేకపోవడం వల్ల అది ఏడవట్లేదు. ఎప్పుడైతే సోల్ ఎంటర్ అయిపోయిందో అది బేబీకి కదలికలొచ్చి ఏడుస్తుంది. అదే విపరీతంగా ఎందుకు ఏడుస్తుంది అంటే తన గత జన్మ వాసనలు ఇంకా తనకి పోకపోవడం వల్ల అయ్యో! నేను అందరిని వదిలిపెట్టేసి వచ్చాను ఆత్మలోకంలో. అనవసరంగా భూమి మీద జన్మ తీసుకుంటున్నానా ఏంటి? అని అప్పుడు దానికి జ్ఞానోదయం కలిగి అప్పుడు కూడా ఏడుస్తుందంట. చూడండి ఆత్మకే జ్ఞానోదయం కలుగుతుంది. మనకి జ్ఞానోదయం కలుగుతుంది. మరి ఎన్‌లైట్‌మెంట్ అవ్వరని అనుకుంటాం పత్రిసార్‌తో. ప్రతి విషయమును మనలో ఎన్‌లైట్ అవ్వాల్సిందే. మరి ప్రతి విషయం మన నుంచి మనకి జ్ఞానోదయం అవ్వాల్సిందే. ఇది లేదు, అది లేదు అనేది లేదు. ఏది కూడా చిన్న విషయమే అని లేదు. ఏది కూడా పెద్ద విషయం అని లేదు. ఏ ఏ ఇప్పుడు మనకేం తెలుసుకోవాలి మన ముందు వచ్చింది అంటే ఇంతేగా అనుకోడానికి లేదు. అనే విషయాలు మనకి ఎన్నో రకాల ఎగ్జాంపుల్స్ మనకు జరుగుతూ ఉంటాయండి. ఆ! అట్లాగే మనం మరి ఈ యొక్క ఆ యొక్క సోల్ కూడా ఏమనుకుంటుందంటే మనం అంటే కొంతమంది బేబీస్ చిన్నగా పుడతారు. మరుగుజ్జుల్లా పుడడము కొంతమందయితే, కొంతమంది చాలా విపరీతమైన హైట్‌లో ఉంటారు. అది మన విషయంలో మన పరంగా ఏంటంటే అది జెనెటిక్ ప్రాబ్లమ్ అనుకుంటాం కదా! మరుగుజ్జుగా పుట్టడం అనేది, హిజ్రాగా పుట్టడం అనేది, లేదంటే విపరీతమైన హైట్‌లో పుట్టడం అనేది, ఇవి ఆత్మకి ఆటలంట. అంటే నేను ఇట్లా హిజ్రాగా పుడితే అంటే అటు ఇటు కాని విధంగా ఎలా జన్మ తీసుకుంటే నేను భూలోకంలో ఎటువంటి అనుభూతిని చెందుతాను. ఎటువంటి అవమానాల ద్వారా నేను ఆత్మజ్ఞానం పొందుతాను అని అట్లా వస్తుంది. ఒకొక్క శరీరమేమో పొట్టిగా, మరుగుజ్జుగా మనసు ఎదుగుతుంది కానీ శరీరం ఎదగదనమాట. అంటే దానికేమో ఆ సోల్‌కేమో అటువంటి అనుభవం కావాలంట. కానీ మరి తల్లి మనసు ఎంత క్షోభిస్తుంది. అయన్నీ ఆ మనోభావాలతో ఆత్మకి ఎటువంటి సంబంధం లేదు. ఆత్మకే ఆ మనోభావాలతో సంబంధమే ఉంటే అసలు ఈ యొక్క కథే వేరుగా ఉండేది. మన ఆలోచన విధానమే, మన కథే వేరుగా ఉండేది కాబట్టి మాస్టర్స్ ఆత్మకి అన్నీ గూడా ఆటలే అనే దానికి పెద్ద ఎగ్జాంపుల్స్ అన్నమాట. పొట్టిగా ఉండొచ్చు, పొడుగ్గా ఉండొచ్చు, హిజ్రాగా ఉండొచ్చు. హ్మ్. మరి ఒక్కొక్కళ్ళు చూడండి అతుక్కొని పుడతారు. 2 తలలు, ఒకే బాడీ. అది ఆటనమాట. ఇలా జన్మ తీసుకుంటే ఎలా ఉంటదో చూద్దాం. అనుకున్నప్పుడు మనము మన కిచెన్‌లో ఉంటదండి. ఒక వంకాయ కూరనే 10 రకాలుగా చేయొచ్చు. ఒక్కొక్కళ్ళు చేస్తే ఒక్కో రకమైన రుచొస్తుంది. మనమే చేసినా 10 సార్లు 10 రకాలు 10 రకాల రుచుల్లో వస్తాయనమాట. కానీ మనమేమనుకుంటాం, ఒకటి చేస్తే బాగోదు ఇంక దేనికి అంటే ప్రయోగాలనమాట. మనం చేసే ప్రయోగాలు ప్రాపంచికంగా చాలా చాలా విషయాల్లో నేను కిచెన్‌కి ఎగ్జాంపుల్‌గా చెప్పాను గానీ, మనం ఎన్నో రకాలైన ప్రయోగాలు మనం చేస్తూ ఉంటాం. సైంటిస్టులు రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఒకే విషయం మీద. అవునా అండి? అట్లాగే మన సైంటిస్టులు ప్రాపంచికంగా ఎన్నో రకాల ప్రయోగాలు ఎలా చేస్తూ ఉంటారో, మన యొక్క సోల్ కూడా అట్లాగే ప్రయోగాలనమాట. భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు మనం ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది? ఈ జన్మ తీసుకుంటే ఎలా ఉంటుంది? మరి ఇటువంటి అనుభవాలు తీసుకెళ్తే ఎలా ఉంటుంది? మరి ఈ అనుభవాలు తీసుకెళ్తే మనం మరి వెంటనే ఎన్ని జన్మలు పట్టుద్దో మళ్ళీ తిరిగి రావడానికి అని ఇట్లా ఎన్నో రకాలైన చర్చలు కొనసాగిస్తూ ఉంటుందంట. మరి చూడండి. మరి ఒక్కొక్క ఆత్మకైతే ఎంత ఉన్నత సదాత్మ అయినా సరే భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత వచ్చి ఆ మురికూపలో పడిపోయిన తర్వాత నేను ఉన్నతమైన సదాత్మగా వచ్చాను భూమి మీదకి అనే విషయం ఎన్ని జన్మలో కూడా అర్థం కాదంట. ఎన్ని జన్మలో కూడా అర్థం కాకపోయేసరికి ఆహ్, సాధారణంగా ఉండే ఆత్మ కంటే కూడా ఉన్నతమైన సదాత్మ కూడా ఒక్కొక్కసారి మరి అజ్ఞానంలో పడిపోతుందని చెప్పని అంటా ఉంటారు. మరి అజ్ఞానంలో పడిపోతుంది అంటే, మరి వాళ్ళు ఏం చేస్తే మనం వచ్చిన సోల్ జర్నీ ఏంటి అని చెప్పి తెలుసుకోగలదంటే, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనం ధ్యానం చేసే విషయాన్ని అందరికి పంచాలి. ప్రచారం బాగా చేయాలి. వాళ్ళు వింటారో లేదనేది నెక్స్ట్ పాయింట్. మనం చెప్పాలి. అది ప్రెగ్నెంట్ లేడీయా, చిన్న పిల్ల, పెద్దమ్మ, ముసలి వ్యక్తా, ఉద్యోగస్తులా, డాక్టర్సా, ఇంజినీర్‌లా వాళ్ళు ఎవరు అని కాదు. వ్యక్తి అయితే చాలు. వారికి మన యొక్క ధ్యానం ఆ సమయానికి వారికి ఏ రకంగా ఉపయోగపడుతుందో మనకు చెప్పలేం కాబట్టి, మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి. అప్పుడు మనం చెప్పడం మనది ఎంత ధర్మమో, ఆ వినే వాళ్ళకి కూడా ఎంతో చక్కగా వినాలి అని చెప్పి చెప్తున్నారనమాట.
అప్పుడు వినేవాళ్ళు కూడా ఈ విషయాన్ని తీసుకుంటే, వాళ్ళ యొక్క ప్రగతి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ చెప్పేవాళ్ళు చెప్పే విషయాన్ని వినేవాళ్ళు వింటే, ఈ యొక్క ఇంత అంటే ఇటువంటి విషయాల్లో కూడా మనం ఎంత అవేర్‌గా ఉంటామనేది ఎగ్జాంపుల్‌గా మనకి ఈ రోజున ఈ టాపిక్ గురించి చెప్పడం జరిగింది మాస్టర్స్. మరి అంటే మనం జ్ఞానపరంగా ఎదుగుతామంటే జ్ఞానం అంటే ఇది కూడా జ్ఞానమే. ప్రతిది జ్ఞానమే. ఇప్పుడేంటి ఇప్పటి నుంచి మనమే ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల ఎవరైనా మనం విన్నా కూడా ఓహో! ఇది మనం ప్రాపంచికంగా కాదు చూడాల్సింది. ఆత్మపరంగా చూడాలి. మరి ఆ తల్లి సరైన ఆహారం తీసుకుందా లేదా అంటే ఎందుకో మరి ఆ సోల్ ఏం ఆలోచించిందో మరి సరిగ్గా డెలివరీ అవ్వలేదనో, బిడ్డ ఏడ్చిందనో, ఉందనో, పోయిందనో ఇట్లా ఎన్నో కవల పిల్లయితే ఏంటి? మరి ఆ తల్లి వద్దనుకున్న ఆ బిడ్డను వద్దనుకున్న తల్లి మరలా ప్రెగ్నెంట్ కావాలి అంటే ఆమె అవ్వకపోవడం యొక్క విషయం ఏంటి? ఎందుకంటే ఆ తల్లి ఎలక్ట్రానిక్‌గా ఆ సోల్ ఒప్పుకోదనమాట. ఈవిడ పదే పదే ఇట్లా చేస్తుంది. ఈవిడకి ఇటువంటి అనుభవాన్ని ఇద్దాం ఈ జన్మలో. అంటే వచ్చినప్పుడు అవకాశం అందిపుచ్చుకోలేదు కాబట్టి, ఇలా రాకుండా చేస్తే ఆమెకి ఆ అనుభవం కావాలి. అప్పుడు ఆమె అనుభవం ద్వారా మరి అజ్ఞానం నుంచి బయటపడాలి అంటే ఆమెకేదో ఒక మంచి రూట్ కావాలి కదా! అప్పుడే అందరూ దేవుడా నా కష్టాన్ని తీర్చయ్యా అని అనేవాళ్ళు దేవుళ్ళకి దండం పెట్టడం గానీ, లేదంటే ధ్యానం ఎవరన్నా చెప్తే కనీసం అప్పటికప్పుడు వింటమన్నా గానీ, ఇట్లాంటి వాళ్ళు చేస్తారనమాట. అంటే మనకి ఏదో ఒక భారీగా కష్టం రావాలి. ఎదుటి వాళ్ళ మాట వినాలి అంటే. అంటే అటువంటి విధానంగా మనసు స్థాయిలు ఎదుగుతూ ఉన్నాయి కాబట్టి, అంటే ఈ వినడానికి వాళ్ళు ఎన్ని జన్మలు తీసుకుంటూ రావడం వల్ల, ఇప్పటికి ఈ జన్మకి వాళ్ళ యొక్క కర్మలు తొలగిపోయిన తర్వాత వీళ్ళు ఇయన్నీ వినటం ద్వారా ప్రతి దాన్ని కూడా స్వీకరించగలిగే స్థాయిలో ఉంటారు. ముఖ్యంగా టీచరు, డాక్టర్ గురించి మనం ఎందుకన్నామంటే, ఒక విషయాన్ని నలుగురిలో పంచగలిగే వాళ్ళు ఎవరు అంటే ఒక గురువు, ఒక వైద్యులు. ఎందుకంటే గురువంటే ప్రతి విషయం ప్రాపంచికంగాను పంచగలరు. ఇటు ఆధ్యాత్మికంగాను పంచగలరు జ్ఞానాన్ని. మరి గురువు అనేవారు పంచితే పెంచబడతారని చెప్పి అభివృద్ధి చేయడానికి గురువు అనే స్థానం మామూలు విషయం కాదని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. మరి మన ప్రతిసారి అటువంటి ఉన్నతమైన స్థానంలో, ఉన్నతమైన సదాత్మ రూపంలో రాబట్టే కదా! మనమందరికీ కూడా సద్గురువయ్యారు. సో, అందువల్ల మనందరం తెలుసుకుంటూ, ఆ సద్గురువు ద్వారా మనం తెలుసుకున్న విషయాన్ని మనం అందరికి పంచుకుంటూ ఉన్నాము. అట్లాగే ఒక టీచర్ కూడా. ఒక టీచరైనా, గురువైనా మనం ఒకటే. అటు ప్రాపంచికం, ఇటు ఆధ్యాత్మికం. అయితే ఒక డాక్టర్ అన్నమాట. ఆ డాక్టర్ గూడా ఒక ధ్యాని అయితే, ఒక జ్ఞాని అయితే, మరి ఆత్మపరంగా గూడా ప్రతి విషయాన్ని ఎలా మరి కూలంకషంగా ఆలోచించగలరనే విషయాన్ని మనం తెలియపరిస్తే అంటే ప్రతి కుటుంబాలు ఎంతో అభివృద్ధి పదంలో నడుస్తాయి. అందరూ గూడా మరి వాళ్ళకొచ్చిన కష్టాలు కష్టాలు కాదు, నష్టాలు కాదు అనే విషయాన్ని ఎలా తెలుసుకుంటారు? ఈ ఒక్క విషయమే కాదు. మన జీవితంలో మనం ప్రతి అడుగున మనం పొందే సుఖాలు కావచ్చు, బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఏ విషయమైనా సరే మనం ఎంతవరకు తీసుకోగలగాలి. సంతోషం వచ్చిందంటే మనం ఆధ్యాత్మికం అంటూ ఏమీ గుర్తురాదు. బాగా సంతోషపడిపోతాము. అవునా అండి? ఆ టైంకి కొంచెం సేపయినా మళ్ళీ డెప్త్‌లోకొస్తదేమో గానీ, ఆన్ ది స్పాట్‌లో మాత్రం విపరీతంగా సంతోషపడిపోతాం అనమాట. ఆ విపరీతమైన సంతోషం పడే సమయంలో ఏదైనా ఒక చిన్న పాయింట్ మనకు నచ్చనిది విన్నామంటే, ఒక్కసారిగా మనం డిప్రెస్ అయిపోతాము. ఎందుకంటే చాలా చాలా విషయాలు మనం తెలుసుకునేవన్నీ మన లైఫ్‌లో నిరంతరం విషయాలు తెలుసుకుంటూ ఉన్న సమయాల్లో కూడా కొన్ని కొన్ని జరిగిపోతూ ఉంటాయి. వింటున్నా గూడా. అంటే ఇట్లా వింటూ ఉంటే ఏంటంటే, ఓకే. ఈసారి మనకి ఎక్కువగా సంతోషం వచ్చినప్పుడు విపరీతంగా సంతోషపడిపోకూడదు. పక్కనే మనకి ఆనుకుని మనకి పరీక్ష వెన్నంటే ఉంటుంది. మన బ నువ్వు మళ్ళీ ఏదైనా నీకొక చిన్న కష్టమొస్తే నువ్వెలా ఉంటావో నిన్ను పరీక్షించడం కోసం మళ్ళీ వెంటనే ఇస్తారు. అనే విషయం మనం ఎరుకలో పెట్టుకున్నప్పుడు, కష్టమొచ్చినప్పుడు అది కష్టం అనారోగ్యపరంగా కావచ్చు, మానసిక పరంగా కావచ్చు, కుటుంబాల, సమాజాల అని కాదు. ఎటువంటి విషయపరంగా వచ్చినప్పుడు మనం బ్యాలెన్సింగ్‌గా ఉంటున్నామా? మనం మనల్ని సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటున్నామా లేదా? ప్రతి విషయంలో 21 కాదండి ఎన్నో వందలుంటాయి మనం చెక్ చేసుకోవాల్సినయి. అలా చెక్ చేసుకోవాల్సిన పాయింట్‌లో ఈ రోజున మనం మెయిన్‌గా ఒక ఒక బిడ్డ రూపంలో భూమి మీద జన్మించబోయేటప్పుడు వాటి యొక్క తతంగాలు ఎన్ని రూపాల్లో ఉంటాయి. ఆ రూపాల్లో ఉన్నప్పుడు మనం బాహ్యంగా ఎటువంటి బాధల్ని మనం అనుభవిస్తూ ఎన్నో మనోభావాలకు గురి అవుతూ ఉంటాం కాబట్టి, ఇవి గూడా మనం తెలుసుకోవాలన్న విషయం మనకి ఈ రోజున ఇవ్వడం జరిగింది మాస్టర్స్. మరి ప్రతి ఒక్క విషయం మనకి ఆత్మ జ్ఞానాన్ని, జ్ఞానోదయాన్ని పెంచేదే అవుతుంది.
మరి ఈ రోజున ఈ యొక్క బిడ్డ పుట్టబోయే సమయంలో ఆత్మ యొక్క తతంగం ఎన్ని రకాలుగా చేసుకుంటుందనే విషయంలో మనం ఎన్లైట్ అవుదామని చెప్పని నా యొక్క ప్రయత్నం చేయడం జరిగింది మాస్టర్స్. మరి అందరికీ కూడా ఆహ్, ఈ యొక్క విషయాన్ని నేను నా వంతుగా నేను పంచడం జరిగిందండి. మీకేమన్నా డౌట్స్ ఏమన్నా ఉన్నా నా వంతుగా నేను ప్రయత్నిస్తాను చెప్పడానికి. లేదంటే ఓకే. బావుందా? ఈ టాపిక్‌కి మీ యొక్క అభిప్రాయం ఏంటో నాకు తెలియపరిస్తే మనం పంచదార పెంచబడుతుందనే వాళ్ళమే తప్ప ఏం లేదు మాస్టర్స్. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ.